FM. Right. Revenue minus expenses. Revenue minus expenses. ఈ ఎక్స్పెన్సెస్లో మీకు ఇంట్రెస్ట్ ఉండదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ రెవెన్యూ మైనస్ ఎక్స్పెన్సెస్ ఏమవుతుందమ్మా? పీబీఐటి. సో మైనస్ ఇంట్రెస్ట్ ఏమవుతుందమ్మా? ఏమవుతుంది ఇక్కడ? పీబీటీ. మరి పీబీఐటి అంటే పీబీఐటి ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ మైనస్ ఎక్స్పెన్సెస్. ఫార్మాట్ రాస్తున్నానా, ఫార్ములాస్ రాస్తున్నానా? ఫార్మాట్ నుంచి ఫార్ములా వస్తుందా? ఆ ఫార్ములా లాజిక్ నువ్వు పట్టుకోవాలి. పిఏటి ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ మైనస్ ఎక్స్పెన్సెస్ మైనస్ ఇంట్రెస్ట్ మైనస్ ట్యాక్స్. సో పిఏటిని ఇలా కూడా రాయొచ్చు, పీబీటీ మైనస్ ట్యాక్స్. పీబీటీ మైనస్ ట్యాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ పీబీటీ 1 lakh ఉందమ్మా. ఎంత ఉంది పీబీటీ? 1 lakh మైనస్ ట్యాక్స్ ఎట్ ది రేట్ ఆఫ్ 30%. ఎంత వస్తుందో చూడండి, 30,000. రెడ్యూస్ చేస్తే ఎంత వస్తుందమ్మా? ఏంటి 70,000? పిఏటి. అంటే పిఏటి ఫార్ములాస్ డిఫైన్ చేసేటప్పుడు పిఏటి ఈజ్ ఈక్వల్ టు పీబీటీ మైనస్ ట్యాక్స్. క్యాలిక్యులేషన్ చేద్దాం ఊరికే. 1 lakh మైనస్ 1 lakh ఇంటూ 30%. 1 lakh కామన్ తీయండి అమ్మా. 1 మైనస్ 30% ఎలా రాయొచ్చు? 0.30. సో అంటే ఒక అమౌంటే ఉన్నప్పుడు నువ్వు వాల్యూ వేసేయచ్చు ట్యాక్స్. బట్ ఈ ట్యాక్స్ అన్ని దేని మీద అప్లై అవుతుంది సార్ అంటే, ఎక్స్పెన్స్ ఇంట్రెస్ట్ తీసేసిన తర్వాత, రెవెన్యూస్లోంచి ఎక్స్పెన్స్ ఇంట్రెస్ట్ తీసేసిన తర్వాత ట్యాక్స్ అప్లై చేయాలి పర్సంటేజ్. ట్యాక్స్ అమౌంట్ ఉంటే ఇబ్బంది ఏం లేదమ్మా, మైనస్ చేయొచ్చు. పర్సంటేజ్ అప్లై చేసేటప్పుడు ఓన్లీ ఇంట్రెస్ట్కి అప్లై చేస్తావా, ఓన్లీ ఎక్స్పెన్స్కి అప్లై చేస్తావా, రెవెన్యూస్కి అప్లై చేస్తావా? దాని రిజల్టింగ్ వచ్చిన అమౌంట్ మీద అప్లై చేస్తావు పర్సంటేజ్. పర్సంటేజ్ అప్లై చేసినప్పుడు ఆ రిజల్ట్ మీద అప్లై చేస్తున్నావు 30%. అదే అమౌంట్ అయితే ఆలోచించక్కర్లేదమ్మా, మైనస్ 30,000. సరే అమౌంట్ అయితే ఆలోచించక్కర్లేదు. ఎప్పుడైనా క్వశ్చన్లో నీకు ట్యాక్స్ అమౌంట్ ఇస్తాడా, పర్సంటేజ్ ఇస్తాడా? అంటే ఇప్పుడు ట్యాక్స్ అమౌంట్ మీద నువ్వు నేర్చుకోవాలా, పర్సంటేజ్ ఎలా? పర్సంటేజ్ ఏంటి ఫార్ములా అంటే పిఏటి ఈజ్ ఈక్వల్ టు పీబీటీ ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్. ఏంటమ్మా? 1 మైనస్ ట్యాక్స్ రేట్. ట్యాక్స్ రేట్ని ఎలా చూస్తాం మనం? 1 మైనస్ టీ. మన క్వశ్చన్లో ట్యాక్స్ రేట్ ఎంతమ్మా? పీబీటీ ఎంత? 1 lakh. ట్యాక్స్ రేట్ ఎంత? 30% రాయాలా, 0.3 రాయాలా? ఎప్పుడైనా సరే క్యాలిక్యులేషన్స్లో పర్సంటేజ్ రాయకూడదు, దాన్ని నెంబర్లో కన్వర్ట్ చేయాలి. 30% ఈజ్ నాట్ నెంబర్. 30%ని నెంబర్లో చెప్పు. అంటే ఎంతమ్మా? 0.3. క్యాలిక్యులేట్ చేయ, ఎంత వస్తుందో చూడు. ఎంత వస్తుందమ్మా? 70,000. సరిపోయిందా? సో అంటే ఇప్పుడు నేను పిఏటికి ఇంకో ఫార్ములా చెప్తాను. ఏంటమ్మా? పీబీటీ ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్. 1 మైనస్. సో ఇప్పుడు ఎర్నింగ్స్ అవైలబుల్ టు చెప్పాలి ఈక్విటీ షేర్ హోల్డర్స్.
ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. పిఏటి మైనస్ పీడి. పీడి అంటే మర్చిపోయారు. పిఏటి ఫార్ములా ఏంటమ్మా? పీబీటీ ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్ని టీతో మల్టిప్లై టీ అన్నా నేను. స్మాల్ టీ ఏంటమ్మా? ట్యాక్స్ రేట్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు ఫార్ములాలో? స్మాల్ టీ అంటే ఏంటమ్మా? ట్యాక్స్ రేట్. అందరు చెప్పాలి. స్మాల్ టీ అంటే ఏంటి? ట్యాక్స్ రేట్. మైనస్ పీడి. పీడి అంటే ప్రిఫరెన్స్. దీన్ని ఇంకొంచెం ఎలాబరేట్ చేయనా? పీబీటీని ఎలాబరేట్ చేస్తా. రెవెన్యూస్ మైనస్ ఎక్స్పెన్సెస్ మైనస్ ఇంట్రెస్ట్ ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్ మైనస్ పీడి. ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే మన ఫార్మాట్ నుంచే వచ్చింది. నీకు డైరెక్ట్ ఆ ఫార్ములా చేసా అర్థం కాదు కదా. ఫార్మాట్ నుంచి రెవెన్యూస్ నుంచి ఎక్స్పెన్స్ చేసిన తర్వాత ఆ వచ్చిన రిజల్ట్ మీద పీబీటీ అంటారు, దాని మీద ట్యాక్స్ తీసేయాలి. ట్యాక్స్ అమౌంటా పర్సంటేజా? పర్సంటేజ్ అంటే ఏంటి సార్? ఇది 100% అయితే దాంట్లోంచి 30% తీసేయాలి కాబట్టి 1 అంటే ఏంటమ్మా పర్సంటేజ్లో? 100. 0.3 అంటే పర్సంటేజ్ ఏంటమ్మా? 30%. అంటే ఈ పర్టికులర్ అమౌంట్లోంచి 30% తీసేయాలి అనేది పర్సంటేజ్లో ఒక ఫార్ములా లాగా రాయాలంటే 1 మైనస్ టీ. అంటే ఏదైతే దీని పక్కన మల్టిప్లై చేస్తున్నానో అది 100%, దాంట్లోంచి 30% తీసేస్తున్నాను. కావాలంటే నువ్వు మల్టిప్లై చేసి చూడు, అదే వస్తుంది. చూడమ్మా, మల్టిప్లై చేసి చూడు, 1 lakh మైనస్ 30,000 వస్తుంది. సో ఆర్ మైనస్ ఈ అంటే ఏంటమ్మా? ఎక్స్పెన్సెస్ మైనస్ ఐ అంటే ఏంటమ్మా? ఇంట్రెస్ట్ ఇంటూ 1 మైనస్ టీ మైనస్ పీడి. దేనికి ఫార్ములా? ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్. సార్ లాస్ట్ క్లాస్లో వేరేదేదో చెప్పావు కదా, ఆర్ మైనస్ ఈ మైనస్ ఐ మైనస్ పీడి అని. ట్యాక్స్ ఇక్కడ పర్సంటేజ్లో ఉందా అమౌంట్లో ఉందా అమ్మా? అదే అమౌంట్లో ఉంటే యాజ్ యూజువల్ నేను క్లాస్లో చెప్పిన ఫార్ములానే అమ్మా. నీకు అదే ట్యాక్స్ అమౌంట్లో ఇస్తే యాజ్ యూజువల్ అమ్మా, నీకు అమౌంట్లో ఇస్తే ట్యాక్స్ మన ఫార్ములా ఏం చెప్పుకుందాం? అమౌంట్లో ఇస్తే ఎర్నింగ్స్ అవైలబుల్ ఫార్ములా చెప్పండి అమ్మా. ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫార్ములా రెవెన్యూస్ మైనస్ ఎక్స్పెన్సెస్ మైనస్ ఇంట్రెస్ట్ ట్యాక్స్. అమౌంట్లో ఇస్తే, పర్సంటేజ్లో ఇస్తే దాని అన్నిటికీ ఒక బ్రాకెట్ వేసి 1 మైనస్ టీతో మల్టిప్లై చేస్తాం. ప్రిఫరెన్స్ డివిడెండ్ ట్యాక్స్ బ్రాకెట్లోకి తీసుకున్నానా లేదా? లేదు. ఇక్కడ అయిపోయింది. 1 మైనస్ టీ చేసిన తర్వాత లాస్ట్లో ప్రిఫరెన్స్ డివిడెండ్, దాన్ని ట్యాక్స్ బ్రాకెట్లోకి తీసుకోకూడదు. చెప్పుకున్నామా లేదా? ఈ ఫార్ములాస్ రాసి ఒకసారి చదవండి అమ్మా, ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. నిజానికి ఆల్రెడీ ఇదేముంది ఫార్మాట్ నుంచి రాసిందే, లాజిక్ పట్టుకున్న వాళ్ళు మళ్ళీ ఇది బట్టి కొట్టాల్సిన అవసరం ఉందా ఈ ఫార్ములాస్ అసలు? లేదు నాకు ఆ లాజిక్ అందట్లేదంటే యూ హ్యావ్ టు మగప్. ఏదైనా ఎగ్జామ్లో రాయాలి. ఇప్పుడు స్కూల్లో ఫార్ములాస్ మగప్ చేయిస్తారమ్మా. నిజంగా అది ఎలా వచ్చిందో చెప్తే మగప్ ఏ ఫార్ములా మగప్ చేయడానికి వీల్లేదు అసలు. ఏ ఒక్క ఫార్ములా మగప్ చేయకూడదు. నువ్వు ఫార్ములా మగప్ చేస్తున్నావు అంటే ఇంకా అది అసలు చదివే కాదు, లెర్నింగ్ కాదు అది అసలు.
ఇది రాయండి. ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూస్ మైనస్ ఎక్స్పెన్సెస్ మైనస్ ఇంట్రెస్ట్ ఇంటూ 1 minus t minus pd divided by number of equity shares. రాయండి. నేను ఈపీఎస్కి 2 ఫార్ములాస్ చెప్పాను. ఆ రెండు డిఫరెంట్ ఏం కాదు. ట్యాక్స్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటి, వాల్యూ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటి. ఇండిఫరెన్స్ పాయింట్ పేర్లోనే ఉందమ్మా. 2 ప్లాన్స్ తీసుకుంటున్నాం, 2 ఆప్షన్స్ తీసుకుంటున్నాం. మనం ప్రీవియస్ క్లాస్లో ఫస్ట్ ఆప్షన్లో ఓన్లీ ఈక్విటీ ఉంది, సెకండ్ ఆప్షన్లో ఈక్విటీ ప్లస్ డెట్, థర్డ్ ఆప్షన్లో ఈక్విటీ ప్లస్ ప్రిఫరెన్స్. మళ్ళీ అగైన్ జాగ్రత్తగా వినాలి సార్. మన లాస్ట్ క్లాస్లో ఫస్ట్ ఆప్షన్లో ఓన్లీ ఈక్విటీ 100% ఈక్విటీ అంటారు దాన్ని. సెకండ్ ఆప్షన్లో 50% ఈక్విటీ 50% డెట్, థర్డ్ ఆప్షన్ 50% ఈక్విటీ 50% ప్రిఫరెన్స్ క్యాప్. ఈ 3 ఎనీ 2 ఏదైనా సరే 2 ప్లాన్స్ తీసుకో, 2 ఆప్షన్స్ తీసుకో. ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర అవి సేమ్ రిజల్ట్ ఇస్తాయి. ఏమిస్తాయమ్మా? సేమ్ రిజల్ట్. దాన్నే ఇండిఫరెన్స్ పాయింట్ అంటారు. అంటే ఇండిఫరెన్స్ పాయింట్ అంటే లెవెల్ ఆఫ్ ఎర్నింగ్స్ లెవెల్ ఆఫ్ ఎర్నింగ్స్ అంటే మనం ఈబిఐటి అనుకుందామా. లెవెల్ ఆఫ్ ఎర్నింగ్స్ దట్ ఈజ్ ఈబిఐటి. క్వశ్చన్లు ఏది అడిగితే అడిగి ఈబిఐటి అడుగుతాడా, ఈబిటి అడుగుతాడా, పిఐటి అడుగుతాడా, ఏదో ఒకటి. లెవెల్ ఆఫ్ ఈబిఐటి అంటే బిఫోర్ ఇంట్రెస్టే బెస్ట్. ఎందుకంటే మీకు ఆప్షన్స్లో ఇంట్రెస్ట్ కూడా ఒక ఎఫెక్టింగ్ ఫ్యాక్టరే కదా. అంటే బిఫోర్ ఇంట్రెస్టే తీసుకోవాలి. ఈబిఐటి దట్ ఈస్ ఈబిఐటి. లెవెల్ ఆఫ్ ఎర్నింగ్స్ దట్ ఈస్ ఈబిఐటి. Level of earnings that is EBIT. So at which there is difference or no difference? No difference. At which there is no difference of result. మీకు ఆ ఎర్నింగ్స్ దగ్గర ఏ ప్లాన్ ఫాలో అయినా రిజల్ట్ ఏమొస్తుందమ్మా? సేమ్ వస్తుందా, డిఫరెంట్ వస్తుందా? సో రిజల్ట్ ఏంటి సార్ అంటే దట్ ఈస్
ఈపీఎస్ ఏంటమ్మా లాస్ట్లో మనం ఫైండ్ అవుట్ చేసేది ఈపీఎస్. అంటే ఆ ఈబిఐటి దగ్గర నువ్వు క్యాలిక్యులేట్ చేస్తే ప్లాన్ 1 క్యాలిక్యులేట్ చేసినా ప్లాన్ 2 క్యాలిక్యులేట్ చేసినా ఈపీఎస్ ఏమొస్తుంది నీకు. కానీ నీకు ప్రీవియస్ కేసులో సేమ్ రాలేదు చూడు. మన ఈబిఐటి ఎంత, నీకు ఈబిఐటి మా ప్రీవియస్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా, జాగ్రత్తగా వినాలని తర్వాత రాయొచ్చు, వినండి. మా ప్రతి కేసులో ఈబిఐటి ఎంత ఉంది నీకు? 80,000. ప్లాన్ ఏ ప్లాన్ బి 80,000తో స్టార్ట్ చేసిన ఈపీఎస్ ఏందమ్మా, సేమ్ వచ్చిందా డిఫరెంట్ వచ్చిందా? కానీ 80,000 కాదు సార్, ఒక అమౌంట్ చెప్పండి, ఆ అమౌంట్ దగ్గర ప్లాన్ ఏ దగ్గర ఈపీఎస్ సేమ్ ఉంటుంది, ప్లాన్ బి దగ్గర ఈపీఎస్ సేమ్ ఉంటుంది. అంటే నువ్వు ఏ ప్లాన్ అయినా తీసుకోవచ్చు. దాన్ని ఇండిఫరెన్స్ పాయింట్ అంటారు. ఏమంటారమ్మా? పాయింట్ అంటే ఇక్కడ లెవెల్ ఆఫ్ రెవెన్యూ, ఏ రెవెన్యూ లెవెల్ దగ్గర ఆ పాయింట్ దగ్గర నువ్వు ఏ ప్లాన్ ఏ అయినా తీసుకోవచ్చు, ప్లాన్ బి అయినా తీసుకోవచ్చు. సో అంటే ఈపీఎస్ సేమ్ ఉంటుంది ఎక్కడమ్మా? లెవెల్ ఆఫ్ పాయింట్ దగ్గర. ఇప్పుడు ఈపీఎస్ అంటే ఏంటి మీనింగ్? ఈపీఎస్ ఇన్ ఆప్షన్ 1, మా ఆప్షన్ 1, ఈపీఎస్ ఇన్ ఆప్షన్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈపీఎస్ ఇన్ ఆప్షన్ 2. ఎక్కడైతే ఏ లెవెల్ దగ్గర అవుతుందో దాన్నే ఇండిఫరెన్స్ పాయింట్ అంటారు. రెండు ఈక్వల్ అవ్వాలా, డిఫరెంట్ ఉండాలి? ఇది రాయండి. ఇక్కడ ఏదో ఒకటి రాస్తాను చూడండి. ఈబిఐటి మైనస్, నేను రాసుకోవడానికి టైం ఇస్తాను. నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నువ్వు రాస్తే క్లాస్కి రావక్కర్లా, ఎవడొకటి రన్నింగ్ నోట్స్ జిరాక్స్ తీర్చుకో. కామన్ సెన్స్ ఏంటమ్మా అది? కామన్ సెన్స్. నువ్వు రన్నింగ్ నోట్స్ రాయడానికి వచ్చావా, క్లాస్ వినడానికి వచ్చావా? ఒకటి కన్ఫర్మ్ చేయి, రన్నింగ్ నోట్స్ రాయడానికి వచ్చావా, క్లాస్? ఇప్పుడు నేను సరే నువ్వు ఇప్పుడు రాస్తున్నావు, నేను రాసుకోమని చెప్పి ఖాళీగా ఇట్లా కూర్చో, నువ్వేం చేస్తావు? అప్పుడు కొంపది చదువుతావు ఏంటది, ఖాళీ కూర్చుంటావు, ఎవరికి తెలియని విషయం ఇది. ఇప్పుడు చేయాల్సింది అప్పుడు, అప్పుడు చేయాల్సింది ఇప్పుడు, ఇప్పుడు చేయాల్సింది అప్పుడు. అందుకనే లైఫ్ అంతా గజిబిజి అయిపోయేది. కామన్ సెన్స్ లేకపోవడం వల్లే లైఫ్ గజిబిజి అయిపోయింది. నేను రాసుకోవడానికి టైం ఇస్తా, సఫిషియంట్ టైం ఇస్తా, అప్పుడు నువ్వు నీట్గా రాసుకో, సరిపోదు. నిన్ను పొగడతలా తిడుతున్నా, నేను పొగుడుతున్నావు అనుకుంటున్నాను అందరూ. తిడుతున్నానమ్మా, కథ నవ్వుతూ తిడుతున్నా, మీకు అర్థం కావట్లేదు అంతే. సరే, ఈబిఐటి మైనస్ ఇంట్రెస్ట్ ఏమొస్తుంది? ఇంటూ 1 మైనస్ టీ మైనస్ పిడి రిఫరెన్స్ ఈపీఎస్ రాసాను. ఇక్కడ నేను ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఇండిఫరెన్స్ పాయింట్ దగ్గర ఈబిఐటి, ఏ ఈబిఐటి లెవెల్ దగ్గర ఈ రెండు ఈక్వల్ అవుతాయి. సో నేనేమనుకుంటున్నాను, ఈబిఐటిని ఎక్స్ అనుకుందా, ఏమనుకున్నాం? ఎక్స్ మైనస్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఎక్స్ అవుతుంది కదా, రెండు ఒకటే కదా, మిగతా అన్ని చేంజ్ అవుతాయి. ఫస్ట్ ఈపీఎస్ ఈక్వల్ అవ్వాలి ఎక్కడ? ఎక్స్ అనే పాయింట్ దగ్గర. ఎక్స్ ఏంటి ఇక్కడ? ఈబిఐటి. అటు సైడ్ కూడా ఎక్స్ ఒకటే అవ్వాలి, డిఫరెంట్ ఉంటే అది ఇండిఫరెంట్ పాయింట్ అవ్వదు. ఇక్కడ ఈబిఐటి అక్కడ ఈబిఐటి ఈక్వల్ అయితేనే ఇండిఫరెంట్ పాయింట్ అవుతుంది, డిఫరెంట్ ఉంటే అవ్వదు. 80,000 దగ్గర డిఫరెంట్ ఉంది, 80,000 మ్యాచ్ అయింది కానీ ఈపీఎస్ మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు రెండు మ్యాచ్ అవ్వాలి, ఈపీఎస్ ఈక్వల్ అవ్వాలి అండ్ ఏది కూడా ఈక్వల్ అవ్వాలి, ఈబిఐటి. దాన్ని ఇండిఫరెన్స్ పాయింట్ అంటారు, నో డిఫరెన్స్. సార్ నేను పైన చెప్పిన ఎగ్జాంపుల్ 80,000 మ్యాచ్ అయింది కానీ ఏది మ్యాచ్ అవ్వలేదు, ఈపీఎస్. ఇప్పుడు ఏది కూడా మ్యాచ్ అవ్వాలి, ఈపీఎస్ మ్యాచ్ అవుతూ ఈబిఐటి కూడా మ్యాచ్ అవ్వాలి. 1 మైనస్ టీ
మైనస్ పీడి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. ఇక్కడ కూడా ఏంటమ్మా ఎక్స్ మైనస్ ఐ 1 మైనస్ టీ మైనస్ పీడి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ. ప్రతి ఆప్షన్లో నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఒకటే ఉందా, చేంజ్ అయిందా? చేంజ్ అయింది. నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ప్లాన్ ఏలో ఎంత ఉంది? 10,000. ప్లాన్ బిలో 5,000. ఇంట్రెస్ట్ చేంజ్ అయింది, ఒక చోట 0 ఒక చోట ఉంది. ప్రిఫరెన్స్ డివిడెండ్ చేంజ్ అయింది. ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి అవి ఫిల్ చేసేసి ఎక్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. 2 చేయాలి ఎప్పుడు ఇండిఫరెన్స్ పాయింట్ అయితే. ఫస్ట్ మనకి 3 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఏబి చేద్దాం, తర్వాత బీసీ, తర్వాత ఏసీ. ఓకేనా? సో ఈ ఫార్ములా రాయండి, ఇప్పుడు రాయండి. ఇప్పుడు ఎవరైనా ఖాళీగా ఉంటే రాయకపోతే అప్పుడు చెప్తా. మళ్ళీ రెండోసారి రాస్తారా ఏంటి? ఇది ఇండిఫరెన్స్ పాయింట్ కాన్సెప్ట్. నేను ఎగ్జాంపుల్ తీసుకోకుండా డైరెక్ట్ మన క్వశ్చన్నే ఎగ్జాంపుల్ లాగా తీసుకుంటున్నాను. క్వశ్చన్ నెంబర్ ఎంత? మనం ప్రీవియస్ క్వశ్చన్ నెంబర్ అదే కంటిన్యూ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 13 కంటిన్యూషన్. ఇండిఫరెన్స్ ఏ రెండింటికి మధ్యలో ఫైండ్ అవుట్ చేస్తున్నాను ఇప్పుడు? ప్లాన్ ఏ అండ్ ప్లాన్ బి. ఫార్ములా చెప్పేయండి అమ్మా. మామూలు డైరెక్ట్ ఫార్ములా వేద్దామా? ఈపీఎస్. ఫస్ట్ ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈపీఎస్ ఈబిఐటి మైనస్ ఇంట్రెస్ట్ కదా, ఐ ఇవన్నీ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. ఈబిఐటి మైనస్ ఐ ఇంటూ 1 మైనస్ టీ మైనస్ పీడి డివైడెడ్ బై ప్లాన్ ఏలో ఒక్కొక్కటి ఫిల్ చేయండి అమ్మా. ఈబిఐటి ఎంత? ఈబిఐటి ఎక్స్ అమ్మా. ఎక్స్ మైనస్ ఇంట్రెస్ట్ ఉందా ప్లాన్ ఏలో? లేదు. ట్యాక్స్ రేట్ ఎంత? 0.35. ప్రిఫరెన్స్ డివిడెండ్ ఉందా? 0. నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఎంత? అందరు చెప్పాలి. 10,000. ఎక్స్ మైనస్ ఇంట్రెస్ట్ ఎంత? ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసావు ప్లాన్ బిలో, చెప్పమ్మా. 8,000. 1 మైనస్ 0.35. ప్రిఫరెన్స్ డివిడెండ్ ఉందా? 0. మైనస్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఎంత? 5. క్రాస్ మల్టీ ఫస్ట్ సాల్వ్ చేయండి అమ్మా. సాల్వ్ చేయాలి. ఎక్స్ అమ్మా, ఎక్స్ మైనస్ 0 అంటే ఎంత? ఎక్స్. 1 మైనస్ 0.35 ఎంతమ్మా? 0.65 డివైడెడ్ బై 10,000 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 8,000 ఇంటూ 0.65 డివైడెడ్ బై 5,000. క్రాస్ మల్టిప్లై చేయండి. 5,000 ఇంటూ ఎక్స్ ఇంటూ 0.65 ఎక్స్ మైనస్ 8,000 ఇంటూ 0.65 ఇంటూ
10,000. Solve it. 5,000 into 0.65 ఎంతమ్మా? 3,250x. Sir, 10,000 into 0.65. 10,000 into 0.65 ఎంతమ్మా? అది లోపల మల్టిప్లై చేయండి. 6,500x minus 8,000 into 6,500. 5 crores. ఊరికే అమ్మా ఇప్పుడు 2,000 అమ్మా 3,250 ఇటు తీసుకురండి, 5,20,00,000 అటు తీసుకురండి. ఏమైందమ్మా? ప్లస్ సింబల్స్ కాస్త ఏమవుతాయి? 6,500x మైనస్ 3,250x ఈజ్ ఈక్వల్ టు, చాలా మందికి ఇది ఎలా వచ్చింది అనుకుంటారమ్మా? ఎక్స్చేంజ్ చేసాం. 5,20,00,000 అటు తీసుకెళ్ళాం, 3,250xని ఇటు తీసుకొచ్చు. కాకపోతే దాన్ని రివర్స్లో రాశాం. 6,500 మైనస్ 3,250 ఎంతమ్మా? 3,250x ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 5,20,00,000 డివైడెడ్ బై 3,250 ఎంతమ్మా? ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చేసేసారు కొంతమంది. ఇప్పుడు అది ఎలా వచ్చిందో డీటెయిల్గా రాశానండి, రాయండి. మేము అంతే చేస్తాం, మేము నాన్ మ్యాథ్స్. మాకు అర్థం కాదు అట్లా చేస్తే. మీరు మ్యాథ్స్ అమ్మా, మీకు అర్థం అయింది, మాకు అర్థం కాదు. నాన్ మ్యాథ్స్ వాళ్ళ పరిస్థితి ఏంటి? మాకు ఈజీలు కాదు, కంఫర్ట్. మేము అన్నీ నీట్గా స్టెప్ బై స్టెప్ చేయాలి. మాకు ఎంత కష్టం అసలు! ఎన్ని స్టెప్పులు ఉన్నాయి? 1 2 3 4 5 6 7, ఇంకా 2 కూడా రాయొచ్చు, నేను రాయలా. మాకు వద్దు, రాయాలి. మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు కాంబైన్డ్ ఉంటే మరి ఇంతే ఉంటుంది. మ్యాథ్స్ వాళ్ళు అనుకుంటారు, ఎందుకు ఇంత చేశాడు అసలు, 3 స్టెప్పుల్లో అయిపోద్ది చేశాడు. నాన్ మ్యాథ్స్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదమ్మా, వాళ్ళ కోసం. వాళ్ళు రేపు పొద్దున ఆ క్వశ్చన్ చూసినప్పుడు 3 స్టెప్లో చేస్తే అయిపోయింది, స్కిప్ ఇంకా ఈ చాప్టర్. ఇక్కడ నుంచా ఫార్ములా? ఓకేనా? బీసీ మీరు చేయాలి, నేను చేస్తానా? బీసీ మీరు చేస్తారా? అయిపోయిన వాళ్ళు బీసీ స్టార్ట్ చేయండి అమ్మా. బి అండ్ సి సేమ్ ఫార్ములా, సబ్స్టిట్యూషన్ అంతే. బి అండ్ సి. ప్లాన్ బి అండ్ ప్లాన్ సి అయిపోయిన వాళ్ళు చేయాలి. అది ఇంకంతే, ఈజీనే. ఇంకా ప్లాన్ బి అండ్ ప్లాన్ సి.
Indifference point between plan B and plan C. Indifference point between plan B and plan C. ఎక్స్ మైనస్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా ప్లాన్ బిలో? ప్రిఫరెన్స్ డివిడెండ్ 0 కదా. నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత? 5000. ఇంట్రెస్ట్ ఎంతమ్మా ప్లాన్ సిలో? ప్రిఫరెన్స్ డివిడెండ్ ఎంత? సాల్వ్ ఇట్. జనరల్గా అయితే చేయొచ్చు, కానీ మా వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారేమో అలా కొట్టేస్తే. ఏ స్ట్రైక్ ఆఫ్ చేసేయచ్చు అక్కడ, మా వాళ్ళు ఇబ్బంది పడతారేమో మరి. నాన్ మ్యాక్స్ వాళ్ళు అదేంటి 5000 క్యాన్సిల్, వాళ్ళన్నీ క్యాన్సిల్ చేసేస్తారు అట్లా. ఎక్స్ క్యాన్సిల్ చేస్తారు, అన్ని క్యాన్సిల్ చేసేస్తారు. ఎందుకంటే నేను 5000 క్యాన్సిల్ చేశా కదా, అలాగే ఎక్స్ కూడా క్యాన్సిల్ చేస్తాను. అన్ని 0 అయిపోయినాయా? జీరో అవదో ఎట్లయితే అక్కడ ఈక్వేషన్ కనిపిస్తుంది. ఆహా, 0 అవ్వదు కదమ్మా. ఎట్లా అవుతుంది 0? ఎట్లా అవుతుంది? అవ్వదు. 0 అయితే అవ్వదు. ఎక్స్ క్యాన్సిల్ చేస్తారా? అవ్వదు. మా క్యాన్సిల్ చేయకూడదు అలా, ఎక్స్ క్యాన్సిల్ చేయకూడదు. ఎక్స్ ఎలా క్యాన్సిల్ చేస్తారమ్మా? ఒకటి ఇంటూలో ఉంది, ఒకటేమో మైనస్లో ఉంటే మీరు ఎలా క్యాన్సిల్ చేస్తారు? బాగా ట్రై చేస్తున్నారు. చాలా బాగా ట్రై చేసి ఎక్స్ ఎంత చెప్పండి. లేదు మ్యాథ్స్ చేస్తాము, మేము చేసేస్తాము, మేము చింపేస్తాము, నాకు ఇవ్వటానికి చెప్పండి. ఇక్కడ ఎక్స్ ఎంత చెప్పండి. మీ మ్యాథ్స్ స్కిల్స్ అన్నీ ఉపయోగించి నాకు అక్కడ ఎక్స్ ఎంతో చెప్పండి అమ్మ. రాదు. ఎవరు చెప్తారో చూద్దాం. వాట్ ఈజ్ ఎక్స్? ఏదో ఒకటి చెప్పండి అమ్మా. అమౌంట్ 1నా 2నా 0నా ఇన్ఫినిటీనా? 1. ఎక్స్ రావట్లేదా? ఎక్స్ కూడా క్యాన్సిల్ అయిపోతుందా? నాకు ఎక్స్ ఎంతో చెప్పండి మరి, వాల్యూ చెప్పండి. 2800. ఇంకా
నాకు నెంబర్ చెప్పండి, ఏంటేంటో చెప్తున్నాను. 0/సంథింగ్. ఇట్ కాంట్ బి డిటర్మైండ్ నాన్న. మీకు ఎక్స్ జీరో ఎక్స్ ఉండదు అసలు అక్కడ. యాక్చువల్లీ స్ట్రైక్ ఆఫ్ చేయొద్దులే కానీ నేను చెప్తాను చూడండి. ఈ రెండు స్ట్రైక్ ఆఫ్ చేయొచ్చు, ఎక్స్ని అప్పుడే స్ట్రైక్ ఆఫ్ చేయకూడదు. స్ట్రైక్ ఆఫ్ చేయకూడదు ఎక్స్ని. చాలా మంది స్ట్రైక్ ఆఫ్ అంటున్నారు, స్ట్రైక్ ఆఫ్ అవ్వదు. మీరు అట్లా చెప్తే మా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ప్రతి చోట ఎక్స్ స్ట్రైక్ ఆఫ్ చేస్తారు. స్ట్రైక్ ఆఫ్ అవ్వదు, నలిఫై ఇది ఏమైంది. స్ట్రైక్ ఆఫ్ కి నలిఫైకి చాలా డిఫరెన్స్. స్ట్రైక్ ఆఫ్ అవుతుందంటే 1 ఉంటున్నట్టు అక్కడ. స్ట్రైక్ ఆఫ్ అవుతుందంటే అక్కడ ఎంత ఉన్నట్టమ్మా, నువ్వు స్ట్రైక్ ఆఫ్ చేస్తే 1 ఉంటుంది, నలిఫై అవుతుంది, స్ట్రైక్ ఆఫ్ అవ్వదు. అది చూపించాలి. 0.65x మైనస్ 8,000 అమ్మ 1తో మల్టిప్లై చేయి. అక్కడ స్ట్రైక్ ఆఫ్ అవుతుందంటే 0నా 1నా, 1తో మల్టిప్లై చేసుకో, నీకు అదే వస్తుంది. ఇక్కడ కూడా ఎంతమ్మా, 0.65x మైనస్ చెప్పాలి అందరూ 8,000. మీరు సైడ్ చూడండి అమ్మా, రెండు ఏమైపోతున్నాయి, నలిఫై. అసలు ఎక్స్ వాల్యూ వస్తుందా, కాన్ డిటర్మైండా, ఇన్డిటర్మైండ్. కాన్ ఎక్కడెక్కడ ఇది 8,000 ఇంటూ 0.65 ఎంతమ్మా, 5,200. మా ఎక్స్ ని తీసుకొస్తే ఏమైపోతుందమ్మా, ఎక్స్ ఎక్స్ ఏమైపోతుంది, నలిఫై అవుతుంది. ఈ ఈక్వేషన్ ని సాల్వ్ చేయగలవా మనం. ఎక్స్ 0 ఉంటుంది, ఎక్స్ వాల్యూ వస్తుందా నీకు, అందుకనే ఎక్స్ కెనాట్ బి డిటర్మైన్. అంటే నువ్వు ఎన్నిసార్లు ట్రై చేసినా, ఎంత చేసినా ఇండిఫరెన్స్ అంటే ఏ ఆప్షన్, బి ఆప్షన్, సి ఆప్షన్కి ఇండిఫరెన్స్ పాయింట్ ఉందా లేదా, లేదు. నువ్వు ఏ వాల్యూ తీసుకున్నా అక్కడ ఈపీఎస్ డిఫరెన్సే వస్తుంది. ఏ ఇద్దరి మధ్యలో అమ్మా, బి అండ్ సి. రాయండి అందరూ. ఇండిఫరెన్స్ పాయింట్, నో ఇండిఫరెన్స్ పాయింట్. ఎక్స్ఎక్స్ అమ్మ ఇప్పుడు అక్కడ ఎక్స్ 0.65 0.65 క్యాన్సిల్ చేయవచ్చా, అది క్యాన్సిల్ చేయొచ్చా, అది క్యాన్సిల్ చేయకూడదమ్మా. సో ఆ టేప్ తీసుకెళ్ళాలి. క్యాన్సిల్ అంటే మల్టిప్లికేషన్లోనే నీకు క్యాన్సిల్ అవుతుంది, డివైడెడ్ బైలోనే క్యాన్సిల్ అవుతుంది. ప్లస్ ఆర్ మైనస్ సింబల్ ఉన్నప్పుడు క్యాన్సిల్స్ అవ్వవు. క్యాన్సిల్ చేస్తుంటే 1 ఉన్నట్టు, అక్కడ అటు వెళ్తే 0 ఉంటుంది. మ్యాథ్స్ రూల్స్ సర్లే, అటు తీసుకెళ్ళాలి, క్యాన్సిల్ చేయకూడదు. మల్టిప్లికేషన్ ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు, డివైడెడ్ బై ఉంటే క్యాన్సిల్ చేసుకో. ఇక్కడ మల్టిప్లికేషన్ డివైడెడ్ బై ప్లస్ ఆర్ మైనస్ లో ఉందా అంటే నువ్వు సాల్వ్ చేయాలి, క్యాన్సిల్ చేయవు. ఓకే, తీసుకెళ్ళి 10th క్లాస్లో పడేయండి. 10th క్లాస్లో, 10th క్లాస్ 6th క్లాస్ ఈ రూల్స్ ఎప్పుడు చెప్తారమ్మా, ఈక్వల్ టు కట్ వెళ్తే ఎలా ఉంటుంది. తీసుకెళ్ళి 2nd క్లాస్, 7th 6th లోనే చెప్తారు అనుకుంటా. అవునా, మాకు 6th లోనే చెప్పారు. అంటే అంతేలే, మాకు 6th లో 7th సిలబస్ చెప్పారు. ఓకే, 7th నుంచి స్టార్ట్ అయ్యింది. తీసుకెళ్ళి 7th క్లాస్లో పడేయండి. ఓకే, వెరీ గుడ్, రాయండి అమ్మా. సరే, ఈసారి ఏ అండ్ సి చేయండి అమ్మా. ఎలా చేస్తారు చూద్దాం. ఏ అండ్ సి అమ్మా, అది రాశారా అందరు. ఇది మా 5,000 స్ట్రైక్ ఆఫ్ చేసాము. ఇక్కడ ఇది తీసుకొస్తే ఎక్స్ 0 అవుతుంది, కాంట్ బి డిటర్మైన్. ఇప్పుడు ఏ ఇండిఫరెన్స్ చెప్పండి అమ్మా. ఇండిఫరెన్స్ పాయింట్ బిట్వీన్ దేనికి మధ్యలో, ఏ అండ్ సి. సేమ్ యాజ్ ఫాస్ట్ చేయండి ఈసారి. ఈపీఎస్ ఇజ్ ఈక్వల్ టు ఈపీఎస్ ఈబిఐటి మైనస్ ఇంట్రెస్ట్ into 1 minus t minus pd divided by NOES. EBIT minus interest into 1 minus t minus pd divided by NOES. ఫిల్ చేయండి అమ్మా, చెప్పండి నాకు ఒకసారి. ఎక్స్ మైనస్ ప్లాన్ ఏలో ఇంట్రెస్ట్ ఎంత, 0. డివిడెండ్ ఎంత, 0. నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత, 10,000.
ప్లాన్ సిలో ఈబిఐటి ఎక్స్ ఇంట్రెస్ట్ 0 అంతే కదా, 1 - 0.35 -8,000 కరెక్టేనమ్మా, డివైడెడ్ బై 5,000. యాక్చువల్లీ 5,000 క్యాన్సిల్ చేయొచ్చు, 5,000 చేద్దామా, ఇదేమన్నా అలా ఏంటి అంటారేమో, సరే చేస్తున్నా ధైర్యం చేసి. $5,000 1 టైమ్స్, 5,000 2 టైమ్స్, మల్టిప్లికేషన్ డివైడెడ్ బై అప్పుడే అలా చేయాలి, ప్లస్ ఆర్ మైనస్లో అప్పుడు అలా చేయొద్దు. ఓకేనా, క్రాస్ మల్టిప్లై. అంతే, ఎందుకమ్మా నవ్వుతారు, మాకు రాదు మేము రాసుకుంటున్నాం, మీరు ఎందుకు నవ్వుతారు, అది కూడా రాస్తాను నేను, నవ్వుతున్నావు కాబట్టి నేను రాస్తాను. 2 into 0.65 1 point అదటు ఇది 2. Hmm. 1.3 minus 0.65. ఎంత వస్తుంది ఇది, 2 6 ఓకే అయిపోయింది రైట్. కాకపోతే ఇతను చూడమ్మా డైరెక్ట్గా ఎక్స్ తీసేసుకొని ఇది డైరెక్ట్గా చూసినప్పుడు చాలా మందికి అర్థం కాదు అసలు ఏంటది అని. యాక్చువల్ మేబీ క్యాలిక్యులేషన్ అర్థం అవ్వచ్చు, కానీ ఇది ఎలా వచ్చింది, ఎక్స్ ఎలా వచ్చింది, N1 అంటే ఏంటి, N2 అంటే ఏంటి, ఎవరికి అర్థం కాదు. మనం దాన్ని డీటెయిల్గా రాసాం, ఎగ్జామ్లో కూడా అలాగే డీటెయిల్గా రాయండి. ఫార్ములా క్యాలిక్యులేషన్ పార్ట్ మీ ఇష్టం, 3 స్టెప్స్లో చేస్తారా 2 స్టెప్స్లో చేస్తారా మీ ఇష్టం. బట్ ఆ ఫార్ములా ఇప్పుడు అర్థమైంది ఎలా వచ్చిందో. డైరెక్ట్ ఆ ఫార్ములా చూసినప్పుడు ఎవరికైనా అర్థమైద్దా అసలు అది ఎన్ ఏంటి, ఆ డిపి ఏంటి, ఆ ఎక్స్ ఏంటి, 1 - t ఏంటి. ఇప్పుడు మనం జస్ట్ మనం నేర్చుకున్నదే ఫార్ములా రాసాం. మనం ఎలా అయితే రాసామో ఎగ్జామ్లో కూడా అంతే డీటెయిల్గా ఫార్ములా ఎస్టాబ్లిష్ చేసి రాయండి, ఈ బిఐటి ఇలాంటివన్నీ. సో ఇక్కడ వరకు రాసారా అందరూ? దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 13. అయిపోయిందా, అందరిది అయిపోయిందా? కాన్సెప్చువల్గా ఇంతేనమ్మా. మరి మిగతా క్వశ్చన్స్ ఏంటి సార్ అంటే, సిఏ కోర్స్లో కానీ ఏసీసీఏలో కానీ కాన్సెప్ట్ మీద డైరెక్ట్ కాన్సెప్ట్ అయిపోయింది, ఈ కాన్సెప్ట్ నీకు ఎంతవరకు అర్థమైందని ఆ కాన్సెప్ట్ని ట్విస్ట్ చేస్తాడు. ఇది ఇట్లా ఉంటే ఏంటి, ఇది ఇట్లా ఉంటే ఏంటి, అయిపోయింది కాన్సెప్ట్ నేర్చుకోవటం. వాడు ఇంకా ఇది ఇలా అయితే ఏంటి, అది అలా అయితే ఏంటి, రివర్స్లో చేస్తే ఏంటి, ఇలా అడుగుతూ ఉంటాడు. అంటే డిఓఎల్ అంటే ఆపరేటింగ్ లివరేజ్, ఫైనాన్షియల్ లివరేజ్ ఇచ్చేసి స్టేట్మెంట్ వెయ్యి అంటాడు. యాక్చువల్ స్టేట్మెంట్ ఇచ్చి ఇవి రెండు క్యాలిక్యులేట్ చేయాలి, అదే కదా రియాలిటీ. రియాలిటీలో ఇంతే కాన్సెప్ట్, ఇక నువ్వు ఇది నేర్చుకుంటే రియాలిటీ చేసేగలవు. కానీ ఈ కాన్సెప్ట్ నీకు బాగా రావాలని ఈ కాన్సెప్ట్ని రివర్స్ చేసి అడగటం, ఈ కాన్సెప్ట్లో ఒకటి ఇలా చేంజ్ అయితే ఏంటని అడగటం, అలా చేంజెస్ చేసి మిగతా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశాడు. దీనివల్ల ఏమొస్తుంది సార్ అంటే ఏమీ రాదు, కాన్సెప్ట్ మీద గ్రిప్ వస్తుంది. రియాలిటీలో అయితే అసలు అలాంటివి ఉండవు. ఎక్కడ డిఎఫ్ఎల్ డిఓఎల్ ఇచ్చి ఇన్కమ్ స్టేట్మెంట్ ఏమని ఎక్కడా ఉండదు రియాలిటీలో. ఇన్కమ్ స్టేట్మెంట్ నుంచి అవి క్యాలిక్యులేట్ చేస్తాయి. మరి బుక్లోనే ఉంటాయి ఇప్పుడు చేయబోయే క్వశ్చన్స్, అవేంటో కూడా చూద్దాం.
సో క్వశ్చన్ నెంబర్ 11లో ఒక పార్ట్ పెండింగ్ పెట్టానమ్మా, ఒకసారి ఓపెన్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 11లో ఒక పార్ట్ పెండింగ్. క్వశ్చన్ నెంబర్ 11 ఓపెన్ చేసి చూడండి అందరు. 11 ఏ చేసాం కానీ బి చేయలేదు మనం. క్వశ్చన్ నెంబర్ 11లో ఏ చేసాం కానీ బి చేయలేదు మనం. ఇఫ్ టోటల్ అసెట్స్ రిమైన్ ఎట్ సేమ్ లెవెల్, అసెట్స్ సేమ్ లెవెల్ ఉంటుందా, అలాగే అమ్మ ఇంక్రీజ్ అవుతాయా? టోటల్ అసెట్స్ సేమ్ లెవెల్ అంట, బట్ సేల్స్ ఇంక్రీజ్డ్ బై ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది సేల్స్? అందరు చెప్పాలి. డిక్రీజ్డ్ బై 20%. ఒకవేళ ఇంక్రీజ్ అయితే ఏంటి సేల్స్, డిక్రీజ్ అయితే ఏంటి? వాట్ విల్ బి ద ఈపీఎస్? ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అందరూ? ఈపీఎస్. ఎట్ ప్రజెంట్ ఉన్న ఈపీఎస్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. F1 and 2లో ఉన్న ఈపీఎస్ అంటే 3 కాలమ్స్ వేద్దాం మనం. యాక్చువల్లీ ఇతను 2 చేస్తుంటాడు, మనం ప్రెసెంట్ ఉన్న ఈపీఎస్ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. ఈపీఎస్ ఫార్ములా ఏంటమ్మా? సేల్స్ మైనస్ వేరియబుల్ మైనస్ ఫిక్స్డ్ ఈబీఐటీ మైనస్ ఇంట్రెస్ట్ ఈబీటీ మైనస్ ట్యాక్స్ పిఐటీ. మా ప్రిఫరెన్స్ డివిడెండ్ ఉందా క్వశ్చన్లో? లేదు, కానీ రాద్దాం మనం. మైనస్ ప్రిఫరెన్స్ డివిడెండ్ 0 రాసేసి ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. ఇక్కడ ఏమి చేంజ్ అవట్లా, ఓన్లీ ఏది మాత్రమే చేంజ్ అవుతుంది? సేల్స్. అంటే ఆబ్వియస్లీ సేల్స్ చేంజ్ అవుతుందంటే ఏది కూడా చేంజ్ అవుతుంది? ఎర్నింగ్స్. నెంబర్ ఆఫ్ షేర్స్ అదే ఉంటుందా, చేంజ్ అవుతుందా? సేమ్. 3 కేసెస్ వస్తాయి: ప్రజెంట్ కేస్, ఇంక్రీజ్ కేస్, డిక్రీజ్ కేస్. ప్రజెంట్ కేస్ సేల్స్ ఎంత? అందరు చెప్పాలి. ప్రజెంట్ కేస్ సేల్స్ ఎంత? ప్రజెంట్ కేస్, ఇంక్రీజ్ కేస్, డిక్రీజ్ కేస్ 3 చేద్దాం ఒకే బాక్స్. స్టార్ట్ చేద్దామా? రైట్, స్టార్ట్ చేయండి. మా ఆల్రెడీ నేను పైన ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేసేస్తున్నాను, అవి వాడుకుంటాను. క్వశ్చన్ నెంబర్ 11 కంటిన్యూషన్. క్వశ్చన్ నెంబర్ 11 కంటిన్యూషన్. డి, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఈపీఎస్. ఎప్పుడైనా సరే నువ్వు ఈపీఎస్ క్యాలిక్యులేట్ చేస్తున్నావు అంటే ఫార్ములా రాసే ఫార్మాట్ రాయి. ఫార్ములా ఏంటి చెప్పాలి? ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. రాయండి, నాతో పాటు రాయండి, మీరు కూడా రాయాలందరూ. divided by number of equity shares. Sales increase by 20%. Next, sales reduced by ఎంత మా క్వశ్చన్ చూడండి, 20%. ఏ లెవెల్ నుంచి అది డిక్రీజ్ ఇంక్రీజ్ అవుతుంది? ప్రెసెంట్ లెవెల్ నుంచి. ఏ లెవెల్ నుంచి అంట? ప్రెసెంట్ లెవెల్ ఎంతమ్మా సేల్స్? 3,40,000. ఫార్మాట్ రాసేద్దాం ఫస్ట్, మనం కన్ఫ్యూజన్ లేకుండా ఫార్మాట్ రాసేద్దాం ఫస్ట్. చెప్పండి అమ్మా, ఫార్మాట్ ఏంటి? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఏమొస్తుంది? కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఏమొస్తుంది? ఈబిఐటి మైనస్ ఇంట్రెస్ట్ ఏమొస్తుంది? ఈబిటి మైనస్ ట్యాక్స్ ఏమొస్తుందమ్మా? ఈఏటి మైనస్ ప్రిఫరెన్స్ డివిడెండ్ ఏమొస్తుందమ్మా? ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఇది ఏ. బి ఏంటమ్మా? నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. ఈపీఎస్ ఫార్ములా ఏంటమ్మా? ఏ బై బి. అయిపోయింది, ఫార్మాట్ వేస్తాం, ఇంక ఫిల్ చేసుకుంటూ వెళ్తే చాలు.
సేల్స్ ప్రజెంట్ కేస్ చెప్పాలి అందరూ 3,40,000. వేరియబుల్ కాస్ట్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం పైన. చెప్పాలి అందరూ క్వశ్చన్ చూసి. ఎంతమ్మా వేరియబుల్ కాస్ట్? తీసేయండి అమ్మా, ఎంత వస్తుంది? 2,80,000. ఫిక్స్డ్ కాస్ట్ 2 lakh. ఇంట్రెస్ట్ ట్యాక్స్ రేట్ ఎంత? ఓ ట్యాక్స్ అమౌంట్ ఇచ్చారా? రేట్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి మీరు ఇప్పుడు. ఎంత ఇచ్చారమ్మా ట్యాక్స్? 56,000. రేట్ ఎంత ఫైండ్ అవుట్ చేయండి అమ్మా, ఇంపార్టెంట్ ఇక్కడ రేట్. 56,000 డివైడెడ్ బై 1,60,000. సేల్స్ కాదు, ఈబీటీ మీద ట్యాక్స్ వేసేది. ఎంత పర్సంటేజ్ వస్తుందా? ఎంత పర్సంటేజ్? ఇది వెరీ ఇంపార్టెంట్ క్యాలిక్యులేషన్ అమ్మా, ట్యాక్స్ రేట్ క్యాలిక్యులేషన్. ఎందుకంటే ట్యాక్స్ ఒకే అమౌంట్ ఉండదు, పర్సంటేజ్ అప్లై అవుతుంది. నెక్స్ట్ నీకు కష్టం అయింది. చాలా ఇంపార్టెంట్ ఈ క్యాలిక్యులేషన్. 35. ఈఏటి 1,04,000. మా అందరికి ట్యాక్స్ రేట్ ఎలా వచ్చిందో అర్థమైందా? ప్రిఫరెన్స్ డివిడెండ్ ఉందా లేదా? 1,04,000. మా ఎంత వచ్చిందో చూడండి. 1,04,000. నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంతమ్మా చెప్పండి అందరు. నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత? ఎక్కడ ఇచ్చాడు నెంబర్ ఆఫ్ షేర్స్? క్వశ్చన్లో ఇచ్చాడా నెంబర్ ఆఫ్ షేర్స్? మనం ఫైండ్ అవుట్ చేసామా? ఈ క్వశ్చన్లో ఇచ్చాడు చూడండి అమ్మా. 8 lakhs అంట, ఒక్కొక్క షేరు 10 rupees అంట. ఎలా వచ్చింది? వర్కింగ్ నోట్. వర్కింగ్ నోట్ నెంబర్ 1 ట్యాక్స్ రేట్ ఫైండ్ అవుట్ చేయండి. ఎందుకైనా మంచిది వర్కింగ్ నోట్ రాద్దాం. ట్యాక్స్ రేట్ ఎలా వచ్చిందో చెప్పండి అమ్మా. ట్యాక్స్ రేట్ ఈజ్ ఈక్వల్ టు ట్యాక్స్ డివైడెడ్ బై ఈబీటీ. ట్యాక్స్ అమౌంట్ ఎంత? డివైడెడ్ బై ఎంత వస్తుంది? వర్కింగ్ నోట్ నెంబర్ 2 నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. రాయాలి నాతో పాటు అందరూ. ఇక్కడ వరకు రాయండి అందరూ. ఇక్కడ వరకు నోట్ చేయాలి అందరూ. నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఎలా వస్తుందమ్మా? ఫార్ములా ఏంటి చెప్పండి. నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ డివైడెడ్ బై ఫేస్ వాల్యూ. ఎందుకంటే ఇది ఫేస్ వాల్యూ కాబట్టి మా న్యూమరేటర్ ఫేస్ వాల్యూ అయితే నువ్వు కూడా ఫేస్ వాల్యూ డివైడెడ్ బై చేయాలి. న్యూమరేటర్లో టోటల్ వాల్యూ ఉంటే కింద కూడా టోటల్ వాల్యూ చేయాలి. ఫేస్ వాల్యూ తీసుకుంటున్నాం కాబట్టి ఫేస్ వాల్యూతో డివైడెడ్ బై చేయాలి. 8 lakhs డివైడెడ్ బై 10 ఎంత వస్తుందమ్మా? ఇంకొక వర్కింగ్ నోట్ కూడా ఉంది, నీకు తర్వాత హెల్ప్ అవుతుంది. చాలామంది అదే మిస్టేక్ చేసేది ఈ క్వశ్చన్లో. ఇప్పుడు నేను చెప్పబోయే వర్కింగ్ నోటే చాలామంది మిస్టేక్ చేస్తారు ఈ క్వశ్చన్లో. సేల్స్ చేంజ్ అయితే వేరియబుల్ కాస్ట్ కూడా ఏమవుతుందమ్మా? చేంజ్. సేమ్ పర్సంటేజ్లో. ఏ పర్సంటేజ్లో? కాస్టింగ్లో వస్తుంది మీకు. ఫిక్స్డ్ కాస్ట్ చేంజ్ అవుతుందా? నో. ఇప్పుడు నాకు వేరియబుల్ కాస్ట్ పర్సంటేజ్ కావాలా అవసరం లేదా? దాన్ని వేరియబుల్ కాస్ట్ రేషియో ఆర్ పర్సంటేజ్ ఆఫ్ వేరియబుల్ కాస్ట్ అంటారు. ఇప్పుడు నేను అదే ఫైండ్ అవుట్ చేయబోతున్నాను. అందరు అది మిస్టేక్ చేస్తారు. క్యాలిక్యులేషన్ ఆఫ్ వేరియబుల్ కాస్ట్ రేషియో ఆర్ పర్సంటేజ్ ఆఫ్ వేరియబుల్ కాస్ట్. ఫార్ములా వేరియబుల్ కాస్ట్ డివైడెడ్ బై సేల్స్. వేరియబుల్ కాస్ట్ ఎంతమ్మా? సేల్స్ ఎంతమ్మా?
70 17.65. దాని తర్వాత 5 తర్వాత వేరియబుల్ కాస్ట్ సేమ్ ఉంటుందా, చేంజ్ అవుతుందా? సేల్స్ మీద ఆ పర్సంటేజ్ అప్లై చేస్తే వేరియబుల్ కాస్ట్ వస్తుంది. ఇది ఇక్కడ మెన్షన్ చేయండి ఫార్మాట్లో. ఇది ఎట్ ది రేట్ ఆఫ్ ఎంత పర్సంటేజ్ అందరూ చెప్పాలి. ట్యాక్స్ రేట్ రాసేసాం. నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఎంతమ్మా ఫిల్ చేయండి. నీకు నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ 80,000. A బై బి ఎంత వస్తుందో చూడండి. డివైడెడ్ బై 80,000 ఎంత వచ్చిందమ్మా? 1.3నా? కరెక్టేనా? 1.3. చేయలేదుగా, సరే. మా అందరు ఇక్కడ వరకు రాసారా? ఇప్పుడు సేల్స్ ఇంక్రీజ్ బై 20% అంటే ఏంటి? 3,40,000 మీద 20% ఇంక్రీజ్ అవుతుందని చేయండి. ఎంత ఇంక్రీజ్ అవుతుందో? 3,40,000 ఇంటూ 120%, అంతే కదా? లేదా 3,40,000 ఇంటూ 20%, 3,40,000కి అది యాడ్ చేయటం. ఏదైనా ఒకటి, ఎలా చేసినా ఒకటి. లేదా 3,40,000 ఇంటూ 1 ప్లస్ 0.2, ఎలా అయినా చేయొచ్చు. ఎంత? 4,08,000. వేరియబుల్ కాస్ట్ 60,000 ఉంటుందా, చేంజ్ అవుతుందా? 17.65%. 4,08,000 మీద 72,000 రౌండ్ ఆఫ్ చేయండి అమ్మా. 72,000 రౌండ్ ఆఫ్ చేయండి. అది మీరు 5 తర్వాత మిగతాయి కూడా తీసుకుంటే రౌండ్ ఆఫ్ 72,000. 72,000 మా తీసేయండి, ఎంత వస్తుందో చూడండి. 3 lakh. ఫిక్స్డ్ కాస్ట్ చేంజ్ అవుతుందా, అంతే ఉంటుందా? సేమ్ ఉంటుంది. ఎంత వస్తుందో చూడండి. 3,36,000 మైనస్ 60, 2 lakh. ఇంట్రెస్ట్ చేంజ్ అవుతుందా, అంతే ఉంటుందా? ఫిక్స్డ్ కదా ఇంట్రెస్ట్ కూడా. లోన్ ఏమన్నా తీసుకున్నాడా? ఏం తీసుకోలేదు కదా. ట్యాక్స్ చేంజ్ అవుతుందా, అంతే ఉంటుందా? దేని మీద అప్లై చేయాలి ఇప్పుడు? 35%. ఎంత వస్తుంది? 1,40,000. ప్రిఫరెన్స్ డివిడెండ్ ఏమి లేదు. నెంబర్ ఆఫ్ షేర్స్ కూడా అంతే ఉంటాయంట, ఏం చేంజ్ అవ్వలేదంట. A బై బి 1.755. 1.755 రాయాలందరూ. ఇక్కడ మెయిన్ పాయింట్ ట్యాక్స్ రేట్ ఫైండ్ అవుట్ చేయటం, వేరియబుల్ కాస్ట్ రేట్ ఫైండ్ అవుట్, వేరియబుల్స్ అంటే చేంజ్ అయ్యే పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయటమే ఇక్కడ మెయిన్ పాయింట్. అంతమించి ఏం లేదు క్వశ్చన్. ఇక్కడ వరకు అందరు రాసారా? 1.75 వరకు అందరు రాసారా? 1.75 వరకు. $1.75 వరకు అందరు రాయండి. సి
రిడ్యూస్డ్ బై 20% అంటే ఏంటమ్మా 3,40,000 ఇంటూ 80% ఎంత ఇంక్రీజ్డ్ బై 20% అంటే 120%, రిడ్యూస్డ్ అంటే 80% ఎంత వస్తుంది 3,40,000 ఇంటూ 80% ఎంతమ్మా 2,72,000. వేరియబుల్ కాస్ట్ ఎంత వస్తుందమ్మా ఇక్కడ 2,72,000 ఇంటూ రౌండ్ ఆఫ్ చేసి చెప్పండి ఎంత 48,000. ఇది రాయండి, మరి తర్వాత మర్చిపోతారు. 4,08,000 ఇంటూ 17.65% రాయాలి. ఫస్ట్ కేసులో 4,08,000 ఇంటూ 17.65% రాయాలి. సెకండ్ కేసులో 2,72,000 ఇంటూ 17.65%. ఆ క్యాలిక్యులేషన్ రాయాలి, ఎగ్జామ్లో కూడా రాయాలి. ఎంత వస్తుంది చూడండి 2,24,000. ఫిక్స్డ్ కాస్ట్ అంతే ఉంటుందా చేంజ్ అవుతుందా సేమ్ ఎంతమ్మా ఇంట్రెస్ట్ అంతే ఉంటుంది చేంజ్ అవ్వదు ఎంత 1,04,000 ఇంటూ ఎంత పర్సెంటేజ్ అమ్మా ట్యాక్స్ రేట్ 35% ఎంత రాలి నాతో పాటు 67,600. నాతో పాటు రాసేయాలి, ఆల్రెడీ ఫస్ట్ దాని మూడులే కదా 80,000. ఎయిట్ రైట్ రాయండి అమ్మా అందరూ. క్వశ్చన్ నెంబర్ 11. ఒకవేళ ఎగ్జామ్లో ఇస్తే రాస్తారా ఇలాగా ఏమేం చేయాలి ఫస్ట్ ఏలో డిఓఎల్ డిఎఫ్ఎల్ కాంబైన్ లివరేజ్ తర్వాత ఈపీఎస్. ఎంత టైం పడుతుంది ఇది రాయటానికి ఏ అండ్ బి రెండు కలిపి 10 minutes. ఎన్ని మార్క్స్ 5 marks 10 minutesలో రాద్దారా చూద్దాం. ఏంటంటమ్మా రేపా నేనే ఇవ్వాల పేపరు వీకెండ్ ఎగ్జామ్ పేపర్ నేను ఎందుకు ఇస్తాను అయిపోయిందా అయినా ఇంత ఈజీగా ఎందుకు ఇస్తాను వీకెండ్ ఎగ్జామ్ ఈజీ కదా. వర్కింగ్ నోట్స్ రాశారా అందరూ అది క్వశ్చన్ నెంబర్ 11. మా 12th క్వశ్చన్ మీకు రేషియో అనాలిసిస్ చాప్టర్ అయిపోయిన తర్వాత వస్తుంది, పెండింగ్ పెట్టండి. ఆఫ్టర్ రేషియో అనాలిసిస్ చాప్టర్ ఓకేనా. థర్టీన్త్ క్వశ్చన్ చేసామా Plan B dominates Plan C as the financial BEP of Plan B is lower. సో Plan B మా జనరల్గా Plan Bలో మీకు ఈపీఎస్ ఎక్కువ వచ్చి ఉంటుంది. ఏమొచ్చి ఉంటుందమ్మా ఈపీఎస్ ఎక్కువ వచ్చింది. అట్ ది సేమ్ టైం మీరు బి 16,000 ఉంటుంది. సో ఇదేమో ఏసీకి ఎంత ఉందమ్మా 24,000. బి కాంబినేషన్లో వచ్చినప్పుడు ఏకి బీకి అమ్మ బీసీ కాంబినేషన్ అసలు లేదు,
ఏ బి కాంబినేషన్ వచ్చినప్పుడు ఏ సి కాంబినేషన్ వచ్చినప్పుడు ఏది తక్కువ ఉందమ్మా, యాక్చువల్లీ ఏది తక్కువ పాయింట్ ఉంది, 16,000. సో దట్స్ వై ప్లాన్ బి డామినేట్స్ ప్లాన్ సి యాజ్ ద ఫైనాన్షియల్ బీఈపీ ఆఫ్ ప్లాన్ బి ఈజ్ లోవర్. బ్రేక్ ఈవెన్ పాయింట్ తక్కువ ఉండాలి ఎప్పుడు, బ్రేక్ ఈవెన్ పాయింట్ తక్కువ ఉండాలి. నేను చెప్పా కదా రివర్స్లో అడుగుతాడని. క్వశ్చన్లో ఏమి ఇచ్చేస్తాడమ్మా, ఆపరేటింగ్ లివరేజ్, ఫైనాన్షియల్ లివరేజ్. మనం ఏం చేయాలి, ఫార్మాట్ సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ కాంట్రిబ్యూషన్, ఆ ఫార్మాట్. ప్రిపేర్ ఇన్కమ్ స్టేట్మెంట్ ఫర్ ఏబిసి కంపెనీస్, కంప్యూట్ ద ఫైనాన్షియల్ పొజిషన్ అండ్ ఈ తర్వాత చేద్దాం, ఏ చేద్దాం. వేరియబుల్ పర్సంటేజ్ ఇచ్చాడు, ఏమి ఇచ్చాడమ్మా, ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ ఇచ్చేసాడు, ఓకేనా. డిఓఎల్ ఇచ్చాడు, డిఎఫ్ఎల్ ఇచ్చాడు, ట్యాక్స్ రేట్ ఇచ్చాడు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే ఫార్మాట్. ఫస్ట్ ఫార్మాట్ వేద్దాం, తర్వాత ఫిల్ చేసుకుంటూ వెళ్దాం. ఫార్మాట్ ఏంటి, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ కాంట్రిబ్యూషన్, కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఈబీఐ మైనస్ ఇంట్రెస్ట్. ఇవ్వాలి జాగ్రత్తగా వినండి అమ్మా అందరూ ఒకసారి. సార్ సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఏమొస్తుందమ్మా, కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఏమొస్తుంది, మైనస్ ఏమొస్తుంది, మైనస్ ఏమొస్తుంది, if you are going reverse, plus becomes minus, minus becomes plus. అంటే ఈఐటి నుంచి ఈబీటీ కనిపెట్టాలంటే ట్యాక్స్ ఏం చేయాలి నువ్వు, ఈఐటికి నీకేం చెప్పాను, చిన్న పాయింటే మిస్ అవుతుందమ్మా, పెద్ద పెద్ద మిస్టేక్స్ ఏం చేయరు ఎగ్జామ్లో. ఇప్పుడు అంత కంగారు పడిపోయి రాసేసి అందరు రాస్తుంటే ఖాళీ కూర్చుంటున్నాం. మా రివర్స్లో వెళ్తున్నప్పుడు ప్లస్ ఏమవుతుందమ్మా, మైనస్. సో అంతే, అంత మించి ఏం లేదు. ఇప్పుడు రాద్దాం. క్వశ్చన్ నెంబర్ ఎంత, 14. ఫార్మాట్ రాయండి అమ్మా, నీట్గా హెడ్డింగ్ పెట్టి. ఇప్పుడు రాయమ్మా, ప్రిపరేషన్ ఆఫ్ ఇన్కమ్ స్టేట్మెంట్ particulars amount in rupees. సేల్స్ చెప్తూ రాయండి, మైనస్ ఏమొస్తుందమ్మా, ఇక్కడ వరకు రాయండి అందరూ. మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఈబిఐటి మైనస్ ఇంట్రెస్ట్ డిబిటి మైనస్ అంతే. ఈపీఎస్ అయ్యేం లేదు కదా, ఈఐటి ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే ఇక్కడతో అయిపోతుంది. దాని తర్వాత నువ్వు ప్రిఫరెన్స్ డివిడెండ్ అవన్నీ అవుట్ ఆఫ్ ఇన్కమ్ స్టేట్మెంట్. ఫార్మాట్ రాశారు కదా, ఇప్పుడు ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. మనకి ఇంకేం డీటెయిల్స్ ఇచ్చాడో చూద్దాం. అసలు క్వశ్చన్లో ఏం డీటెయిల్స్ ఇచ్చాడో చూద్దాం. క్వశ్చన్లో ఏం డీటెయిల్స్ ఇచ్చాడు, ఫస్ట్ మా వేరియబుల్ కాస్ట్ పర్సంటేజ్ ఇచ్చాడు, ఏబిసి అంట, హెడ్డింగ్స్ ఏబిసి పెట్టుకోవాలి మనం. ఇప్పుడు అమౌంట్ ఏ, అమౌంట్ బి, అమౌంట్ సి. నెక్స్ట్ ఇప్పుడు పర్సంటేజెస్ మెన్షన్ చేసుకున్నాం. మా 66.67, 75, 50 అక్కడ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ 200, 300,000, 200, 300,000 రాసేద్దాం. ఏలో ఎంతమ్మా, 200, బిలో ఎంతమ్మా, 300, సిలో ఎంతమ్మా, 1000 రాసేసాం. ఫస్ట్ ఏ సాల్వ్ చేద్దాం. ఆపరేటింగ్ లివరేజ్ ఎంత ఇచ్చారు, 5. ఫినాన్షియల్ లివరేజ్ ఎంత ఇచ్చారు, 3. ట్యాక్స్ రేట్ 35% అన్నిటికీ కాబట్టి ఇక్కడ నేను @ 35 రాసేస్తాను.
వర్కింగ్ నోట్ నెంబర్ 1, ప్లాన్ ఏ. ప్లాన్ ఏ డిగ్రీ ఆఫ్ ఆపరేటింగ్ లివరేజ్ ఎంత ఇచ్చారు ప్లాన్ ఏలో? 5. ఫార్ములా ఆఫ్ డిగ్రీ ఆఫ్ ఆపరేటింగ్ లివరేజ్ ఫార్ములా ఎంత? కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబిఐటి. ఎంతమ్మా? 5. అది అలా ఉంచండి. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ ఫినాన్షియల్ లివరేజ్ ఎంత ఇచ్చారు? 3. ఫార్ములా ఏంటి? ఈబిఐటి డివైడెడ్ బై ఈబిటి. 3. మా ఈబిఐటిని ఇలా రాయొచ్చా? ఇక్కడ ఒక నిమిషం అమ్మా, ఈబిటిని ఎలా రాయొచ్చు? ఈబిఐటి డివైడెడ్ బై ఈబిఐటి మైనస్ ఇంట్రెస్ట్ ఇజ్ ఈక్వల్ టు 3. ఈబిఐటి డివైడెడ్ బై ఈబిఐటి ఇంట్రెస్ట్ ఎంత ఏలో? 200 ఇజ్ ఈక్వల్ టు 3. సాల్వ్ చేయండి ఇది. ఏం లేదమ్మా, ఈబిటిని ఎక్స్పాండ్ చేశా. ఎంత వస్తుంది? క్రాస్ మల్టిప్లై ఇట్. మా 3 ఈబిఐటి అటు వస్తుంది, ఇది అటు వెళ్తుంది. ఈబిఐటి మైనస్ ఈబిఐటి 600. 2 ఈబిఐటి ఈజ్ ఈక్వల్ టు 600. ఈబిఐటి ఈజ్ ఈక్వల్ టు 600 డివైడెడ్ బై 2. ఎంతమ్మా? అంతే. రాయండి అందరు ఇక్కడ వరకు. ఒకటి ఫిల్ చేసేయచ్చు నేను ఫార్మాట్లో. ఏంటది? ఫిల్ చేసేయండి ఫార్మాట్లో. ఈబిఐటి ఎంతమ్మా? ఓకేనా? 300 మైనస్ 200 ఈబిటి ఎంత? ట్యాక్స్ ఈఏటి. సరే, ఇప్పుడు ఇది ఇక్కడ సాల్వ్ చేయకుండా ఆపేసాం కదమ్మా, ఇది ఫర్దర్ కంటిన్యూ చేద్దాం. కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబిఐటి ఎంతమ్మా? ఈజ్ ఈక్వల్ టు 5. కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 300. ఎంతమ్మా? ఇప్పుడు ఏది కూడా ఫిల్ చేయొచ్చు నేను. కాంట్రిబ్యూషన్ ఇప్పుడు ఏది కూడా ఫిల్ చేయొచ్చు. కాంట్రిబ్యూషన్ ఎంతమ్మా? కాంట్రిబ్యూషన్ సో ఇంతవరకు వచ్చిందమ్మా. ఫిక్స్డ్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చాడు క్వశ్చన్లో. చూడండి, ఫిక్స్డ్ కాస్ట్లు ఇచ్చాడు, ఇంకేం ఇవ్వలేదు. మనం ఇక్కడ నుంచి ఫైండ్ అవుట్ చేయాలి. సార్ మీకు ఒక ఫార్ములా ఆల్రెడీ మనకు తెలుసు కదమ్మా. సో ఒక నిమిషం, కాంట్రిబ్యూషన్ తెలుసు, ఈబిఐటి తెలుసు. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటమ్మా? ఫిక్స్డ్ కాస్ట్. మా కాంట్రిబ్యూషన్ మా 1500లోంచి ఎంత తీసేస్తే 300 వస్తుంది? ఎంతమ్మా? 1200. ఫిక్స్డ్ కాస్ట్ ఎంతమ్మా? 1200. సరిపోయిందా? చూడండి, 1200. సో కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంతమ్మా? 1200. వేరియబుల్ కాస్ట్ పర్సంటేజ్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడమ్మా? ఎంత ఇచ్చాడు చెప్పండి? వేరియబుల్ కాస్ట్ పర్సంటేజ్ అంటే సేల్స్ 100% అయితే 66.67% ఏంటమ్మా?
వేరియబుల్ కాస్ట్. రిమైనింగ్ పర్సంటేజ్ ఏంటి అందరు చెప్పాలి. రిమైనింగ్ పర్సంటేజ్ ఎంత 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 33.33% కాంట్రిబ్యూషన్. నీకు 33.33%కి వాల్యూ తెలుసు. ఇప్పుడు ఆ 2%కి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. చేయగలవా సార్? వెరీ సింపుల్. వర్కింగ్ నోట్ 33 calculation of sales comma variable cost from contribution. మరి 33.33%కి అమౌంట్ ఎంత ఉందో చెప్పండి. 66.67%కి ఎంత ఎలా వస్తుంది? 1500 డివైడెడ్ బై 3.33% కదా అది. సరే, ఇంటూ 66.67 ఎంత వస్తుంది? ఎంత వస్తుందమ్మా? ఏంటి 3000 సేల్స్ ఇట్లా అయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు, డైరెక్ట్ రివర్స్ క్యాలిక్యులేషన్ అన్నా చేయొచ్చు. ఇది రాయండి ఫస్ట్, ఇక్కడ వరకు రాయండి అందరూ. రాసారా? ఫిల్ చేద్దాం. వేరియబుల్ కాస్ట్ ఎంత అమ్మా? ఫిల్ చేయండి. 3000. మరి రివర్స్లో వెళ్తున్నాం. కాంట్రిబ్యూషన్కి వేరియబుల్ కాస్ట్ యాడ్ చేయాలా లెస్ చేయాలా? ఎంత యాడ్ చేస్తే అయిపోయింది? 4500 30 65. ఇప్పుడు బి మీరు చేస్తారంట. బి చేయండి అమ్మా. నాకు సేల్స్ ఎంత, ఈఏటి ఎంతో కావాలి. బి మీరు చేయండి. ప్లాన్ బి మీరు చేయండి. ఎంత? 75% ఇంట్రెస్ట్ 300 ఆల్రెడీ ఫిల్ చేసాం. డిఓఎల్ 6, డిఎఫ్ఎల్ 4.
బి అయిపోయిన వాళ్ళు సి కూడా చేయండి అమ్మా. సి. అయిపోయిందా?
రైట్. బి చూద్దాం అమ్మా. బిలో డిఎఫ్ఎల్ ఎంత అమ్మా? వర్కింగ్ నోట్ ప్లాన్ బి. డిఓఎల్ కొంచెం గ్యాప్ ఉంచుకుని లేదు పక్కన డిఎఫ్ఎల్. డిఓఎల్ ఎంత? డిఎఫ్ఎల్ ఎంత? డిఓఎల్ ఫార్ములా ఏంటి? కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబిఐటి. 6. డిఎఫ్ఎల్ ఫార్ములా ఏంటి? ఈబిఐటి డివైడెడ్ బై ఈబిటి ఈజ్ ఈక్వల్ టు 4. ఈబిఐటి డివైడెడ్ బై ఈబిఐటి మైనస్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇంట్రెస్ట్ ఎంత ఇక్కడ? 300. EBIT divided by EBIT minus 300 is equal to 4. 4 EBIT minus 1200 is equal to EBIT. 4 EBIT minus EBIT is equal to 1200. 3 EBIT is equal to 1200. మా ఇన్ని స్టెప్స్ రాక్కర్లేదు, జస్ట్ ఊరికే రాస్తున్నా నేను. అసలు ఇన్ని స్టెప్స్ అవసరం లేదు. డివైడెడ్ బై 3 ఎంతమ్మా? ఈబిఐటి ఎంత? 400. ఈబిఐటి 400. ఇక్కడ రాయండి. కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబిఐటి ఈజ్ ఈక్వల్ టు 6. ఈబిఐటి ఎంతమ్మా? 6. Contribution is equal to 2400. ఇక్కడ వరకు అందరు రాసారా? 2400 వచ్చిందా అందరికి? ఫిల్ చేసేయండి అమ్మా. కాంట్రిబ్యూషన్ 2400. కాంట్రిబ్యూషన్ 2400. ఈబిఐటి ఎంత? ఈబిటి ఎంత? ట్యాక్స్ ఎంత? ఈఏటి ఎంతమ్మా? ఫిక్స్డ్ కాస్ట్. నెక్స్ట్ అమ్మా, వాట్ ఈస్ ద వేరియబుల్ కాస్ట్ పర్సంటేజ్? బ్యాలెన్స్ ఎంత మా కాంట్రిబ్యూషన్? 25%. సో 25%కి 2400 అయితే 75%కి ఎంత? 25%కి క్యాలిక్యులేషన్ ఆఫ్ వేరియబుల్ కాస్ట్. 25%కి 2000 కరెక్టేనా? 2400. 75%కి ఎంత? 2400 divided by 25 into 75 ఎంతమ్మా? ఏంటా 7400? 200. ఏంటా 7200? 7200 ఫిల్ చేయండి ఫార్మాట్లో. 7200. బ్యాక్వర్డ్ క్యాలిక్యులేషన్. యాడ్ చేయాలా లెస్ చేయాలా? ఎంత? 9665. సి ప్లాన్ సి. ప్లాన్ సి వర్కింగ్ నోట్ నెంబర్ 3. ప్లాన్ సి. మా డిఓఎల్ ఎంత? డిఎఫ్ఎల్ ఎంత? 2 2ఏనా? ఓకే. ఫార్ములాస్ చెప్పండి నీట్గా చెప్పాలి. కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబిఐటి 2.
ఇక్కడ ఫార్ములా ఏంటమ్మా, ఈబిఐటి డివైడెడ్ బై ఈబిటి ఈజ్ ఈక్వల్ టు 2. ఈబిఐటి డివైడెడ్ బై ఈబిఐటి మైనస్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ ఎంతమ్మా ఇంట్రెస్ట్ 1000 ఈజ్ ఈక్వల్ టు 2. 2 EBIT minus 2000 is equal to EBIT. 2 EBIT minus EBIT is equal to 2000. ఎంతమ్మా EBIT ఎంత వచ్చింది? EBIT is equal to 1000. ఇక్కడ ఫిల్ చేయండి EBIT equal to 1000 దగ్గర. Contribution is equal to 1000 is equal to 2. Contribution is EBIT 2000. Contribution is equal to 2 into 2000. ఎంతమ్మా? కరెక్టేనా? ఇక్కడ వరకు అందరు రైట్ చేస్తారా? 4000 2000 ఫిల్ చేసేయండి ఫార్మాట్ లో. సో EBIT ఎంత? 2000 minus 1000 tax నెక్స్ట్ సార్ ఇప్పుడు కాంట్రిబ్యూషన్ ఎంత వచ్చిందమ్మా? 4000 కి 2000 డిఫరెన్స్ ఎంత? నెక్స్ట్ ఎంత పర్సంటేజ్ అమ్మా? 15నా? బ్యాలెన్స్ పర్సంటేజ్ ఎంత? 50. కాంట్రిబ్యూషన్ 50% అయితే నీకు వేరియబుల్ కాస్ట్ ఎంత? సింపుల్ క్యాలిక్యులేషన్ అమ్మా. 4000 60% 50%కి ఈక్వల్ అయితే నీకు బ్యాలెన్స్ పర్సంటేజ్ ఎంత? క్యాలిక్యులేషన్ ఆఫ్ వేరియబుల్ కాస్ట్. క్యాలిక్యులేషన్ ఆఫ్ వేరియబుల్ కాస్ట్ మా 50%కి కాంట్రిబ్యూషన్ ఎంతమ్మా? 50%కి ఎంత ఉంది? అది 4000 అయితే సో మళ్ళీ 50%కే కావాలి. ఎంత వస్తుంది? సింపుల్ 4000 డివైడెడ్ బై 50 ఇంటూ 50 ఎంత వస్తుందమ్మా? ఏంటిది? వేరియబుల్ కాస్ట్. అప్పుడప్పుడు ఇవే మనల్ని కాపాడుతాయి. ఫార్మాట్లో ఏదో తప్పు చేసావు, వర్కింగ్ నోట్లో వేసి కూర్చున్నావు, నీట్గా మార్క్స్ వేసేస్తాడు వర్కింగ్ నోట్స్. సో అందుకనే వర్కింగ్ నోట్స్ ఎప్పుడూ వేయాలి. ఏదో నీకు బాగా తెలిసినట్టు ఏదో రాసినట్టు ఉంటుందమ్మా. సో ఎంతమ్మా ఇప్పుడు ఎంత ఫిల్ చేయాలి నీకు? 4000. మరి రివర్స్ క్యాలిక్యులేషన్ యాడ్ చేయాలా లెస్ చేయాలా? 8000. ఓకే 8000 రాసారా ఇక్కడ వరకు అందరూ? ఏదో తప్పు ఫిక్స్డ్ కాస్ట్ ఏమైనా చేంజ్ అయిందా? ఏదో 1000 అమ్మా మీరు తప్పు చేశారంట అమ్మా. 650 రైటే 650 మీరు రాంగ్ చేశారు. అక్కడ చూడండి ఎక్కడో రాంగ్ చేశారు మీరు. 10,000 ఫిక్స్డ్ కాస్ట్ 2000 ఈబిఐటి ఎంతమ్మా ఇక్కడ? 2000. ఇతను రాంగ్ చేశాడా? రైటే చేశాడా? కాంట్రిబ్యూషన్ ఎంత వచ్చింది మనకి? 24,000 మైనస్ 12,000 ఎంతమ్మా? మనకైతే వచ్చింది కాంట్రిబ్యూషను. ఈ ఆయిల్ మారుద్దామా అమ్మా? ఇక్కడ ఎంత పెడితే 4000 వస్తుంది, ఇక్కడ 12,000 రావాలంటే ఎంత పెట్టాలి? $4,000 2,000 12,000 రావాలంటే 6 డిఓఎల్ 6 తీసుకుని చేయండి అమ్మా. ఊరికే రఫ్ నోట్స్లో చేయండి. డిఓఎల్ 6 తీసుకుని చేయండి. ఊరికే రఫ్ నోట్స్లో డిఓఎల్ 6 తీసుకొని చేయండి. కాంట్రిబ్యూషన్ ఎంత వస్తుంది డిఓఎల్ 6 అయితే?
6 అమ్మా. ఈబిఐటి ఎంత వచ్చింది? 2000. 12,000 ఎంత వచ్చిందమ్మా? 12,000. డిఓఎల్ 6 తీసుకుని చేయాలి మొత్తం. డిఓఎల్ 6 తీసుకుని చేయండి. ఎంత వచ్చింది కాంట్రిబ్యూషన్? 12,000. మళ్ళీ చేయండి ఒకసారి 12,000 డిఓఎల్ 6 తీసుకుని ఊరికే రఫ్ నోట్స్లో చేయండి. మన ఆన్సర్ అదే, అలా ఉంచేసి రఫ్ నోట్స్లో డిఓఎల్ 6 తీసుకుని చేయండి. మొత్తం ఎంత వస్తుందో చెప్పాలి. డిఓఎల్ 6 తీసుకొని చేయండి అందరూ. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత వస్తుంది డిఓఎల్ 6 తీసుకుంటే? 10,000. కాంట్రిబ్యూషన్ ఎంత వస్తుంది? వేరియబుల్ కాస్ట్ ఎంత వస్తుంది? 12,000. సేల్స్ ఎంత వస్తుంది? అది కూడా ఊరికే రాసి పెట్టుకోండి డిఓఎల్ 6 అని. ఆన్సర్ రైటే, క్వశ్చనే తప్పు. యాజ్ పర్ ది ఆన్సర్ డిఓఎల్ ఈజ్ నాట్ 2 అమ్మా. ఎంత ఉండాలి ఇక్కడ? 6 ఉండాలి. రైట్. చాలా మైనర్ లెమ్మా, మీకు ఎక్కడో ఒక 20 క్వశ్చన్స్లో ఒక్కటి అలా జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు ఎక్కువ ఉండేవి సిఎంఏ మెటీరియల్లో మిస్టేక్స్ అనేవి. ఇప్పుడు అంత లేదు అసలు, మ్యాక్సిమం లేవు. ఏదో అక్కడక్కడ చాలా రేర్గానే ఉన్నాయి అది. సో అందులో ఇది ఒకటి. ఇది పెద్ద మిస్టేక్ అని నేను అనుకోవట్లేదు. 6 బదులు 2. సరే, ఇప్పుడు ఏం అడుగుతున్నా అంటే కామెంట్ ఆన్ ఫైనాన్షియల్ పొజిషన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ దిస్ కంపెనీస్. ఇది ఒక్కటి చెప్పుకుని వెళ్ళిపోదాం. జస్ట్ థియరిటికల్ క్వశ్చన్ అమ్మా ఇది. ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ కంపెనీ సి హ్యాస్ టు బి రిగార్డెడ్ యాజ్ బెటర్ దాన్ అదర్ కంపెనీస్. అమ్మా ఏ కంపెనీ ఏది బెటర్ అంటున్నాడమ్మా? సిది బెటర్ అంట అదర్ దానికంటే. ఎందుకు అంటే చూడండి అమ్మా, అన్నిటికంటే ఏది ఎక్కువ ఉంది? సేల్స్ ఎక్కువ ఉంది, నీకు పిఏటి కూడా ఎక్కువ ఉంది. ఏ కంపెనీకి ఎక్కువ ఉంది? సి కంపెనీకి. సో ఇట్ హ్యాస్ ఎ లీస్ట్ ఫైనాన్షియల్ రిస్క్ యాజ్ ఇట్ హ్యాస్ ఎ మినిమం డిగ్రీ ఆఫ్ ఫైనాన్షియల్ లివరేజ్. మా ఫైనాన్షియల్ లివరేజ్ ఎంత ఉందో చెప్పండి సికి. ఎవరికి ఫైనాన్షియల్ లివరేజ్ తక్కువ ఉంది? ఎవరికి ఫైనాన్షియల్ లివరేజ్ తక్కువ ఉంది? అమ్మా ఎవరికి తక్కువ ఉంది ఫైనాన్షియల్ లివరేజ్? లివరేజ్ తక్కువ అంటే రిస్క్ కూడా తక్కువే. ఫైనాన్షియల్ లివరేజ్ తక్కువ ఉంది, రెవెన్యూ కూడా ఎక్కువ ఉంది. అంటే ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్. ఎవరు ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్? సి. ఫైనాన్షియల్ రిస్క్ లివరేజ్ తక్కువ ఉంది అంటే నీకు ఫైనాన్షియల్ రిస్క్ కూడా తక్కువ ఉన్నట్టే. మా ఫైనాన్షియల్ లివరేజ్ తక్కువ ఉందంటే ఏది కూడా తక్కువ ఉన్నట్టే? ఫైనాన్షియల్ రిస్క్ కూడా తక్కువ ఉన్నట్టు. అది మీకు తర్వాత వస్తుందిలే, జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి. ఫైనాన్షియల్ రిస్క్ ఈజ్ మినిమం డిగ్రీ ఆఫ్ ఫైనాన్షియల్ లివరేజ్. It is true that there will be a more magnified impact on EPS of A and B due to the change in EBIT, but there are EBIT level due to how the sales is very low. Sir, it is true that there will be a more magnified impact on EPS of A and B. మా ఇక్కడ గేరింగ్ ఎఫెక్ట్ ఎవరికి ఎక్కువ ఉంటుంది అంటే A and B కి ఉంటుంది. ఎందుకు A and B గేరింగ్ ఎఫెక్ట్ ఉంటుంది సార్ అంటే అక్కడ మీకు లివరేజ్ ఉంది. ఎవరికి లివరేజ్ ఉంది? A and B. బట్ దేర్ ఈబిఐటి లెవెల్ డ్యూ టు లో సేల్స్ ఈజ్ వెరీ లో. అమ్మా కానీ వాళ్ళకి గేరింగ్ ఎఫెక్ట్ ఎప్పుడైనా లెవరేజ్ నీకు ఎప్పుడు బెనిఫిట్ చేస్తుంది? సేల్స్ ఎక్కువ ఉన్నప్పుడే. నీకు టర్న్ ఓవర్ లేకుండా నువ్వు లెవరేజ్లో పెట్టుకుని కూర్చుంటే అది బెనిఫిట్ చేస్తుందా లాస్ చేస్తుందా? సరే, యాక్చువల్లీ ఏ అండ్ బికి మీకు ఫైనాన్షియల్ లెవరేజ్ ఎక్కువ ఉంది కానీ సేల్స్ లేవు. అదేదో సీకుండా ఉంటే బాగుండేది. సరే, అదే చెప్తున్నాడు. ఏ అండ్ బికి మీకు మ్యాగ్నిఫైయింగ్ ఎఫెక్ట్ అంటే ఫైనాన్షియల్ లివరేజ్ ఉంది, కానీ ఏ అండ్ బికి ఏది లో తక్కువ ఉన్నాయమ్మా? సేల్స్. దానివల్ల అదంత సిగ్నిఫికెన్స్ అవ్వట్లేదు. ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ డిసిఎల్, సో అంటే కంబైన్ లివరేజ్, సార్ కంపెనీ సి ఈజ్ బెటర్ ప్లేస్డ్. సో ఏది బెటర్గా ఉందమ్మా? కంపెనీ సి. డిగ్రీ ఆఫ్ కంబైన్ లివరేజ్ ఈజ్ మ్యాక్సిమం ఇన్ కంపెనీ బి 24 అండ్ కంపెనీ ఏ 15 అండ్ కంపెనీ సి ఎంతమ్మా? 4. అంటే టోటల్ రిస్క్ ఎవరికి తక్కువ ఉంది? ఎవరికి రిస్క్ లోయెస్ట్ ఉంది? సికి. కానీ ఏ అండ్ బిలో టర్న్ ఓవర్ కానీ ఇంక్రీజ్ అయితే సిని బీట్ చేసి వెళ్ళిపోతాయి అమ్మా. ఎందుకు? లివరేజ్ వస్తుంది. కంబైన్ లివరేజ్ ఎక్కువ ఉంది. ఎవరికి ఎక్కువ ఉంది అందరికంటే కంబైన్ లివరేజ్? కంబైన్ లివరేజ్ ఎక్కువ ఎవరికి ఉంది? ఏ కాదు. ఎవరికి ఎక్కువ ఉందమ్మా? 24. ఎవరికి ఎక్కువ ఉంది? బి. తర్వాత ఎవరికమ్మా? తర్వాత ఎవరికి? సరే, లివరేజ్ ఎక్కువ ఉంటే రిస్క్ కూడా ఎలా ఉంటుందమ్మా? హై. లివరేజ్ అది ఏదైనా సరే తక్కువ ఉంటే రిస్క్ కూడా ఎవరికి ఉంటుందమ్మా? సార్ బిజినెస్ అంటేనే రిస్క్.
బిజినెస్ అంటేనే రిస్క్. లెవరేజ్ అందుకనే పెట్టుకునేది అందరూ. సార్ ఒకవేళ నీకు టర్న్ ఓవర్ కానీ ఎక్కువ ఉంటే ఆబ్వియస్లీ నువ్వు తీసుకున్న ఆ రిస్క్కి బెనిఫిట్ వస్తుంది. నీ టర్న్ ఓవర్ ఏం లేదు, సేల్స్ ఏం లేవు, అసలు నీకు బిజినెస్ జరగట్లేదంటే అదే నీకు డిసడ్వాంటేజ్ అవుతుంది. ఏ అండ్ బి కేసెస్లో అదే అవుతుంది. కానీ సి కేసులో అసలు రిస్కే తక్కువ ఉంది, చక్కగా బిజినెస్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎంత రిస్క్ ఉందో చూడండి అమ్మా, 4 points. కానీ టర్న్ ఓవర్ ఏ అండ్ బికి ఇంక్రీజ్ అయితే మాత్రం కంపల్సరీ సిని బీట్ చేసేస్తాయి. కానీ లేదు, అంత టర్న్ ఓవర్ లేదు. టోటల్ రిస్క్ ఎవరికి తక్కువ ఉంది? బిజినెస్ రిస్క్ ప్లస్ ఫైనాన్షియల్ రిస్క్ ఎవరికి తక్కువ ఉందమ్మా? బిజినెస్ రిస్క్ అంటే ఏంటి అంటే డిఓఎల్ అంటే ఆపరేటింగ్ లివరేజ్. ఫైనాన్షియల్ రిస్క్ అంటే ఏంటమ్మా? డిఎఫ్ఎల్ అంటే ఫైనాన్షియల్ లివరేజ్. మా డిఓఎల్తో ఏమొస్తుంది మీకు? ఏ రిస్క్ వస్తుంది? ఆపరేటింగ్ రిస్క్ అన్నా అనొచ్చు, ఇంకా ఏది కూడా అనొచ్చు, బిజినెస్ రిస్క్ అన్నా అనొచ్చు. ఆపరేటింగ్ రిస్క్ అన్నా అనొచ్చు, బిజినెస్ రిస్క్ అన్నా అనొచ్చు. డిఎఫ్ఎల్ వల్ల ఏమొస్తుంది నీకు? ఫైనాన్షియల్ రిస్క్. ఏం రిస్క్ అమ్మా? టోటల్ రిస్క్ అంటే ఏంటమ్మా? కంబైన్డ్ లివరేజ్. ఈ రెండింటిని యాడ్ చేస్తే కంపెనీ సికి లీస్ట్ ఉంది. ద అబిలిటీ ఆఫ్ కంపెనీ సి టు మీట్ ద ఇంట్రెస్ట్ లయబిలిటీస్ బెటర్. ఏ అండ్ బికి కొంచెం కష్టం అవుతుంది. ఇది మీకు తర్వాత వస్తుందిలేమ్మా. ఇట్స్ నథింగ్ బట్ ఈబిఐటి బై ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ గేరింగ్ రేషియో అంటారు. మీకు రేషియోస్ చాప్టర్లో వస్తుంది. ఏదైనా ప్రూఫ్ ద్వారా చెప్పాలి, అది ప్రూఫ్ ఇచ్చాడు, ఇంట్రెస్ట్ గేరింగ్ రేషియో. ఎందుకు ఇంట్రెస్ట్ మీట్ ఇంట్రెస్ట్ ఎబిలిటీ అనేది ఇంట్రెస్ట్ గేరింగ్ రేషియోని బేస్ చేసుకుని చెప్పాలి. సో యాక్చువల్లీ ఈ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత ఎవరికి మీకు హైయెస్ట్ ఉంటుందో ఈ ఈబిఐటి డివైడ్ బై ఇంట్రెస్ట్ అనేది, వాళ్ళకి ఇంట్రెస్ట్ గేరింగ్ రేషియో ఎక్కువ ఉన్నట్టు, అంటే ఇంట్రెస్ట్ పేయింగ్ రేషియో ఎక్కువ ఉన్నట్టు. ఊరికే మీకు అర్థమైంది చూడండి అమ్మా. ఈబిఐటి అంటే ఎర్నింగ్స్ అమ్మా, డివైడెడ్ బై ఇంట్రెస్ట్ అంటే ఎన్ని టైమ్స్ నా ఎర్నింగ్స్ ఉన్నాయి ఇంట్రెస్ట్ కంటే అని. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంట్రెస్ట్ 1000 రూపీస్ పే చేయాలి, నీ ఎర్నింగ్స్ 10,000 ఉన్నాయి అంటే ఎక్కువ టైమ్స్ ఉందా తక్కువ టైమ్స్ ఉందా? ఎక్కువ ఉండాలి తక్కువ ఉండాలి? ఇంట్రెస్ట్ గేరింగ్ రేషియో ఎక్కువ ఉంటే నువ్వు ఇంట్రెస్ట్ పే చేసే క్యాపబిలిటీ ఎక్కువ ఉన్నట్టు. వీళ్ళల్లో ఇంట్రెస్ట్ గేరింగ్ రేషియో ఎవరికి ఎక్కువ ఉందమ్మా? ఈబిఐటి డివైడ్ బై ఇంట్రెస్ట్ ఎవరికి ఎక్కువ ఉంది? సికి ఎక్కువ ఉంది. సో సి ఈజ్ ద బెటర్ ఇంట్రెస్ట్ మీటింగ్ ఎబిలిటీ. ఇంట్రెస్ట్ని లయబిలిటీ మీట్ అవడానికి సి అనేది బెటర్ పొజిషన్లో ఉంది. ఎన్ని టైమ్స్ ఎర్నింగ్స్ ఎక్కువ ఉంటే అంత బెటర్ పొజిషన్లో ఉన్నట్టు. మీ తర్వాత వస్తుంది ఫైనాన్షియల్ రేషియోస్. ఇది థర్డ్ పాయింట్ అంతా ఫైనాన్షియల్ రేషియోస్లో వస్తుంది. సో ఇది ఎక్కడైనా రాయండి. ఈ రెండు లివరేజ్ రిస్క్ కాంబినేషను. డిఓఎల్ అంటే బిజినెస్ రిస్క్. నెక్స్ట్ క్లాస్లో 15 అంటే నేను గుంటూరు నుంచి చెప్తా. 15, 16, 17 సిమిలర్ అనమాట, ఏం లేదు. అటు తిప్పి ఇటు తిప్పి అడుగుతూ ఉంటారు. కాన్సెప్చువల్గా అయితే 15, 16, 17లో కొత్త కాన్సెప్ట్ ఏమీ లేదు. అయిపోయిందా? కాన్సెప్చువల్గా అయితే ఇంతేనమ్మా ఈ చాప్టర్. మిగతా క్వశ్చన్స్ ఏం లేదు, ట్విస్ట్లు అంతే. రివర్స్లో ఇస్తాను లేదా ఇది ఇస్తాను అది ఇస్తాను అంటూ ఉంటాడు. 15, 16, 17 మండే చూద్దాం. మండే ట్యూస్డే అయిపోతాయి. ఇంక మండే ట్యూస్డే 1.5 hour or 1 hour క్లాసెస్ వేసుకుంటే అయిపోతాయి. మండే ట్యూస్డే 1.5. దేర్ ఆఫ్టర్ వి కంటిన్యూ విత్ 1 hour క్లాసెస్ ఆఫ్ ఆడిటింగ్. సివిల్ లివరేజెస్ అయిపోయిన తర్వాత మండే నుంచి మీకు కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అండ్ వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ 1 by 1 స్టార్ట్ అవుతుంది. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఆల్రెడీ ఈజీ చాప్టర్ అమ్మా, పెద్ద ఏమి ఉండదు. అంటే ఈ డెట్ అవటానికి కాస్ట్ ఎంత, క్యాపిటల్ ఈక్విటీ కాస్ట్ ఎంత, ఎవరు కాస్ట్లీ ఈక్విటీయా డెట్టా? ఈక్విటీ, ప్రిఫరెన్స్, డెట్ అంటే లోన్, ఈ మూడిట్లో ఎవరు కాస్ట్లీ? ఈక్విటీ. తర్వాత ప్రిఫరెన్స్, లాస్ట్. ఎందుకు? ఫర్ ఏ కంపెనీ ఈక్విటీ ఈజ్ కాస్ట్లీ. నేను కంపెనీ, మీరు ఈక్విటీ షేర్ హోల్డర్, మీరు కాస్ట్లీ నాకు. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ సెకండ్ కాస్ట్లీ. లోన్ హోల్డర్స్ చీప్ నాకు. ఎందుకు?
ఎందుకు లోన్ ఇచ్చేవాళ్ళు చీప్, నాకు తక్కువ ఇంట్రెస్ట్కి ఇచ్చేస్తున్నారు. ప్రాఫిట్ వచ్చినా లేకపోయినా పే చేయాలి, మీకు రిస్క్ తక్కువ ఉంది. ఎవరికి రిస్క్ తక్కువ ఉంది? మీకు. నాకు రిస్క్ ఉంది, మీకు తక్కువ ఉంది, ఎందుకంటే కంపల్సరీ పే చేయాలి కాబట్టి. నాకు రిస్కీ, మీకు నాట్ రిస్క్, అందుకని లెస్ కాస్ట్. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ఫిక్స్డ్ డివిడెండ్ ఇవ్వాలి, ప్రాఫిట్స్ అవైలబుల్గా ఉంటే ఫిక్స్డ్గా ఇవ్వాలి, తగ్గించి ఇవ్వడానికి వీల్లేదు. రిస్క్ వన్ కంపేర్ టు ఈక్విటీ తక్కువ ఉంది, అందుకని నాకు కాస్ట్ తక్కువ చెప్తున్నారు. ఈక్విటీ షేర్ హోల్డర్ రిస్క్ ఎక్కువ ఉంది, ఎందుకు? ప్రాఫిట్ వస్తేనే ఇస్తాను, అందుకని కాస్ట్ ఎక్కువ చెప్తున్నాను. మిగతా అంతా నాదే అంటున్నారు. సో ఆ టైప్ ఆఫ్ స్టైల్లో వెళ్తూ ఉంటుంది ఆ చాప్టర్. సో దానికి ట్యాక్స్ ఎఫెక్ట్ ఇస్తాడు. మా వీళ్ళల్లో ట్యాక్స్ ఎఫెక్ట్ ఎవరికి మాత్రమే వస్తుంది? ఇంట్రెస్ట్, డెట్కి మాత్రమే వస్తుంది. ఈక్విటీ ప్రిఫరెన్స్కి ట్యాక్స్ ఎఫెక్ట్ రాదు. అంటే బేసిక్స్ నుంచే డ్రా చేసుకుని వెళ్తూ ఉంటారు సార్. సో ఈజీగా ఉంటుంది కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, అండ్ ఆ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎలా ఉంటుంది ఏంటి, ఇలాంటివన్నీ ఉంటాయి. దాని నుంచి బేస్ చేసుకునే మీకు క్యాపిటల్ బడ్జెటింగ్ ఉంటుంది. సో అది విశ్వాసాలు చెప్తారు సార్. యాక్చువల్లీ సార్ కాస్టింగ్ సంబంధించి ఉంటాయి, యాక్చువల్ ఎన్పివి అది ఆల్రెడీ నేను చెప్పాను ఎన్పివి, అయితే ఇంకొంచెం డీటెయిల్గా వస్తుంది. ఇన్ డీటెయిల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, వర్కింగ్ క్యాపిటల్ బడ్జెటింగ్ రిలేటెడ్గా ఉంటాయి ఇవన్నీ. దేర్ ఆఫ్టర్ వీ హ్యావ్ దట్ వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాష్ ఫ్లో ఫండ్ ఫ్లో, ఇవన్నీ నార్మల్ చాప్టర్స్. రేషియో అనాలిసిస్ చాలా తక్కువ సిలబస్. ఎఫ్ఎం ఈజీ స్కోరింగ్ సబ్జెక్ట్, అంటే మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. గ్రూప్ 2లో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్టు స్కోరింగ్, గ్రూప్ 2 ఈజీగా పాస్ అవ్వచ్చు, చాలా ఈజీగా గ్రూప్ 2 పాస్ అయిపోవచ్చు. ఓఎంఎస్ఎం స్కోరింగా, ఎఫ్ఎం స్కోరింగేనా? ఒకే ఒక భూతం ఉంటుంది గ్రూప్ 2లో, కాస్టింగ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. అవి చేసుకుంటే వెళ్ళాలి నువ్వు. సో అదొక్కటి నువ్వు తట్టుకుంటే మిగతా అన్ని ఈజీ. ఆడిటింగ్ అంటారా? అకౌంట్స్ ఆడిటింగ్లో మన కాన్సెప్ట్ బుక్ నువ్వు అడితిప్పి తిప్పి రాస్తే, అకౌంట్స్ మేనేజ్ చేస్తే అయిపోయింది. అక్కడ 45-50 అక్కడికక్కడ వచ్చేస్తాయి. ఓఎంఎస్ఎంలో 60 ప్లాన్ చేసుకో, ఎఫ్ఎం మీద ఇందులో 55 అబో ప్లాన్ చేసుకో, 55 అబో ప్లాన్ చేసుకో. అందులో ఏదో ఎంతో కొంత 42 43 ప్లాన్ చేసుకో. అది రావటమే చాలా కష్టం అందులో. కాకపోతే ఏంటంటే మీకు అడ్వాంటేజ్, ఆల్రెడీ గ్రూప్ 1 చదివిన వాళ్ళకి ఇది ఈజీ. గ్రూప్ 2 ఫస్ట్ చదువుతున్న వాళ్ళకి, కొత్తగా చదువుతున్న వాళ్ళు కొంచెం కష్టపడాలి. ఆల్రెడీ గ్రూప్ 1 చదివేసి ఉంటారు కదా వాళ్ళకి చాలా ఈజీ, ఇంకా అది గ్రూప్ 2 అయిపోద్ది అనుకోవటమే వాళ్ళు. బట్ ఇప్పుడు కొత్తగా గ్రూప్ 2 చదివే వాళ్ళు మాత్రం ఏ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయాలి బాగా, మిగతా వాళ్ళకి కొత్త, మీకు కొత్త. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ ఏంటి, ఎప్పటి వరకు? సరే మధ్యలో మళ్ళీ వస్తాలేమ్మా, నేను చదువుతూ. సరే గుంటూరు నుంచి తీసుకుంటా నేను, అక్కడి నుంచి వస్తా. Stopped.